తూర్మేళ అమర్నాథ్ రెడ్డి గారని ఆ సార్ గారు ఈ సార్ గారు కలిసి ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఎన్నో వేల మందికి రక్తాన్ని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి కూడా ఇలా సంస్థ ఎంతో ఉపకరించింది. అదేవిధంగా సలీమారి కన్న గారు నియర్లీ ఒక 70 times పైనే బ్లడ్ డొనేట్ కూడా జరిగిందనమాట. రీసెంట్గా మొన్న ఈస్టర్ రోజు కూడా మన ఏసీ కాలేజీలో కూడా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. సార్ గారికి ఇదే పని మీద ఉంటారు. మానవతా సేవ, అందరికీ సేవ చేసుకుంటా అందరికీ 10 మంది ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ సంస్థని ఏర్పాటు తీసుకోవడం జరిగింది. అన్నగారికి కూడా అందరూ గట్టిగా చప్పట్లతో ఘనంగా సత్కరించాల్సిన కోరుతున్నాం. మానవతా సంస్థ మన ఆల్రెడీ ఈ సంస్థ ర్యాలీ కూడా వెళ్ళాం, గుర్తుందా? పూర్ పీపుల్కి లేనటువంటి ఫెసిలిటీస్ కల్పించడం, అన్నదానాలు చేస్తా, వారికి అల్పాహారాలు డొనేట్ చేసుకుంటా, ఒక సంస్థను కట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి తల్లిదండ్రులు పెద్దవాడిని పిల్లలు చూడవారిని తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టుకొని ఒక పిల్లవాళ్ళ చూసుకుంటా వాళ్ళందరికీ మంచి కార్యక్రమాలు నిర్వహించినటువంటి పావులు రమేష్ గారిని కూడా వేది మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అది చాలా గ్రేట్ అమ్మ. సమాజంలో మనం పుట్టిన తర్వాత వీరి ఇన్స్పిరేషన్తో మన స్కూల్ వారు కూడా ఆ సంస్థలో ఒక భాగం అవుతూ ప్రతి మంత్ మనం కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. మన ఆల్రెడీ మీరు మన స్టేటస్ గ్రూప్లో చూస్తూనే ఉంటారు. అదేవిధంగా మనం కూడా ఆదర్శంతో ఏం చేయాలంటే ప్రతి మంత్ తలా మన చేతనైనంత వరకు మీ సాయం వరకు ఒక 10 రూపీస్ అంటే వేసుకొని ప్రతి మంత్ ఎండింగ్ రోజులు కూడా మనం వెళ్ళి రోడ్డు మీద అందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం పెడతాము, పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా కొని పెడతాము, అలా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మా మిత్రులు సహోదరులు సుబ్బారావు గారు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. దీని కాన్సెప్ట్ ఏంటంటే మన స్కూలు దినజాగ్రత్తగా మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంది. అన్నగారు మేము కూడా మీ సేవలో కార్యక్రమంలో భాగంగా ఎవరైతే బాగా నేను సుబ్బారావు గారు డిస్కస్ చేసుకున్నాము, బాగా చదువుకొని అంటే మేము అన్నగారు బ్లడ్ డొనేషన్ పేదలకు అన్నదానాలు చేస్తూ ఉంటారు. మాకు తెలిసింది ఏంటి, వృత్తే కదా, విద్యా వృత్తే కదా మాకు తెలిసింది. అందుకనే మన స్కూల్లో ఏం చేస్తామంటే ప్రతి సెక్షన్కి ఎవరైతే బాగా పూర్ ఫ్యామిలీస్ అంటే తండ్రి లేకుండా ఉన్న పిల్లలు ప్లస్ వాళ్ళకి ఎటువంటి ఆధారం అంటే పొలం కానీ జీవనోపాధి లేని పిల్లలు బాగా చదువుకునే పిల్లలకి మనకి ప్రతి 6th కి 7th 7th కి 8th 9th 10th 3rd 4th క్లాస్ ఉండే కదా, దాంట్లో నుంచి మనం ప్రతి ఒక్కరికి ఒక సెక్షన్కి ఫ్రీ ఎడ్యుకేషన్ జరుగుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? మన టార్గెట్ డ్యూరేషన్ వారి ఆధ్వర్యంలో 3rd నుంచి 10th క్లాస్ ఈ క్యాంపస్ జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకి స్ట్రెంత్ బాగా పెరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది అంటే మనం కూడా ఒక సేవా దృక్పథంతో ప్రతి సెక్షన్కి ఒక్కొక్క స్టూడెంట్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మానవతా సంస్థ స్వచ్ఛంద సంస్థ గుంటూరు శాఖ చైర్మన్ గారిని పావులు రమేష్ గారిని ప్రసంగించవలసిందిగా కూర్చున్నాం. మానవతా రక్తదాతల సంస్థ ఆంధ్రప్రదేశ్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ రెండు సంస్థలైనా సరే ధ్యేయం ఒకటే. ఈ మానవతా రక్తదాతల సంస్థ కన్వీనర్గా సలీం మాలిక్ గారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడి రక్తం అందరి చేత ఇప్పించి హాస్పిటల్స్లో ప్రమాదంలో ఉన్న వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ రక్తదానం చేసేలాగా ప్రోత్సహిస్తూ వారిది అనంతపురం కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి కష్టపడి అందరి చేత రక్తదానం చేయించి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు. అలాగే నేను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు శాఖ చైర్మన్గా ఉన్నాను. ఈ వేదికని అలంకరించినటువంటి రామకృష్ణారెడ్డి గారు మరియు సుబ్బారావు గారు నాకు స్నేహితులే.
చాలా సంతోషం. నేను ఇంతకుముందు ఈ స్కూల్కి 3 టైమ్స్ రావడం జరిగింది ఆల్రెడీ. మీ అందరూ కూడా మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జరిపినటువంటి శాంతి ర్యాలీలో పాల్గొని ఉన్నారు. ఇక్కడ మనం రింగ్ రోడ్లో మొత్తం ఈ లక్ష్మీపురం నుంచి హరిహరమాల వరకు మొత్తం శాంతి ర్యాలీలో పాల్గొన్నాం. మీకు గుర్తుండే ఉంటుంది చాలామందికి. సుమారుగా ఒక 6 నెలలు 7 నెలల క్రితం అన్నమాట. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మానవతా రక్తదాతల సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మీకు ఒక 5 నిమిషాల్లో వివరిస్తాను. మీకు ఎలా వర్తించుద్ది అనేది కూడా ముఖ్యంగా చెప్తాను. మనం పుట్టినప్పటి నుండి మనం రకరకాల పొజిషన్స్లో పుడతాం. అందరూ రిచ్గా పుట్టరు, అందరూ పూర్గా పుట్టరు. మిడిల్ క్లాస్లో నుంచి పుడతాము. మన ఫ్యామిలీస్లో మన తల్లిదండ్రులు బాగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో కానీ అందరూ సమానమే కదా, మానవులందరూ సమానమే. మనం పుట్టినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ పుట్టిస్తాడు, ఏ కుటుంబంలో పుట్టిస్తాడు, ఉన్నవాళ్ళ కుటుంబంలోనా లేక ధనికుల కుటుంబంలోనా పేదవారి అనేది ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి పేద కుటుంబంలో ఉన్నటువంటి మన తోటి వారిని ఆదుకోవటమే లక్ష్యంగా, అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటమే లక్ష్యంగా ఈ మానవతా సంస్థలు స్థాపించబడ్డాయి అన్నమాట. ధ్యేయం అది. మానవతా స్వచ్ఛంద సంస్థ రక్తదాతల సంస్థ అయితే ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే, అన్నిటికంటే కష్టం ఎప్పుడు వస్తుంది, మన కుటుంబంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా ఆపరేషన్ అవసరం అయినప్పుడు వాళ్ళకి మనం ఇమీడియట్గా బ్లడ్ అవసరం అవుతుంది. అప్పుడు పరిగెడతాం, చుట్టాలు స్నేహితులని, వాళ్ళు ఎవరు మేము ఇవ్వమండి అని భయపడి ఇవ్వరు. అప్పుడు ఆ రోజు మనం టైంకి కనుక రక్తం ఇవ్వకపోతే ఆ పేషెంట్ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనం కష్టాల్లో వచ్చినప్పుడు కాదు, కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవటం అలవాటు చేసుకుంటే రేపేదైనా మనకు కష్టం వచ్చినప్పుడు మన తోటి వారు మనల్ని ఆదుకుంటారు. అంతే కదా. సో మనకు కష్టం రాలేదు కదా, మనం ఏ ఇబ్బంది పడలేదు కదా, వేరే వాళ్ళ సంగతి మనం ఎందుకు అనే భావన ఈ చిన్న పిల్లల వయసు నుంచి కూడా ఉండకూడదు. చిన్నప్పటి నుంచి కూడా మన తోటి వారికి సహాయం చేస్తూ, స్నేహంగా ఉంటూ, మంచి ప్రేమిస్తూ అందరినీ ముందుకు వెళుతూ ఉంటే మీరు మంచి పౌరులు అవుతారు. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మొత్తం 10 విభాగాల్లో సేవలు అందిస్తూ ఉంటుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, కన్ను గుడ్డి చూపు లేని వాళ్ళని, మగవారిని, అలాగే అనాథల్ని, ఇలా రకరకాలుగా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కష్టపడుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా ఫ్రీజర్ బాక్స్ కావాలి. మీకు తెలుసు కదా, ఒక రోజల్లా దాన్ని 2 రోజులు ఉంచాలి అంటే శవాన్ని ఫ్రీజర్ బాక్స్, ఆ ఫ్రీజర్ బాక్స్లు ఫ్రీగా ఇస్తూ, అలాగే వాళ్ళకి హాస్పిటల్ నుంచి ఇంటి దగ్గరికి కానివ్వండి, ఇంటి దగ్గర నుంచి మళ్ళీ శ్మశాన వాటికలకు కానివ్వండి వాహనం కావాలి కాబట్టి ఆ వాహనాన్ని కూడా శాంతిరథం అని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా కాకుండా విద్య మీద మనం లాస్ట్ టైము శాంతి ర్యాలీ ఎందుకు జరుపుకున్నాము, మనం జీవితంలో మనం ప్రపంచంలో చూస్తుంది ఏంటంటే, ఇన్ని వేల సంవత్సరాలుగా తెలుసుకున్నది ఏంటంటే శాంతియుత జీవనమే ఆనందానికి మార్గం. డబ్బు ఒక్కటే కాదు, కొన్ని లక్షల కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం ప్రపంచానికి దానం చేసేస్తున్నాము, మేము శాంతియుతంగా ఉండాలి అని ముందుకు వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే డబ్బుతో ఒక్కదానితో మనం జీవితం సార్థకం కాదు. శాంతిగా ఉండాలి అంటే ఒకరినొకరు ప్రేమించుకుంటూ, మనకి అంటే తక్కువలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటే మంచి జీవితం అవుతుంది. ఆ విధంగా మానవతా స్వచ్ఛంద సంస్థ చిన్నపిల్లల వయసు నుంచి వాళ్ళని మంచి మార్గంలో, శాంతి మార్గంలో ఉండేలాగా ర్యాలీలు నిర్వహించి సొసైటీలో కూడా అందరూ శాంతియుతంగా ఉండేటట్లు చేసి, మీరు ఈ చిన్న వయసు నుంచే మంచి మార్గంలో, మంచి క్యారెక్టర్స్తో మంచి మార్గంలో పయనించేలాగా నైతిక విలువలు నేర్పుతూ, అలాగే పర్యావరణానికి సంబంధించిన
కార్యక్రమాలు చేస్తూ ఇలా మొత్తం 10 విభాగాలలో మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తూ ఉంది. మనం గుంటూరులో మనకి మన అదృష్టం సలీం మాలిక్ గారు గుంటూరులోనే ఉంటూ ఉన్నారు. ఆయన ముఖ్యంగా గుంటూరు జిల్లాలో రక్తం లోపం లేకుండా చేయటానికి కంకణం కట్టుకున్నారు. వారు మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ కూడా వారు అవకాశం ఇచ్చి జాయింట్గా మనం చేద్దామని చెప్పి మనం ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఉంది. నాకు నమ్మకం ఏంటంటే అనంతపురంలో లాగా గుంటూరు జిల్లాలో కూడా రక్తం అనేది లోపం లేకుండా చేయగలిగే సత్తా మన సలీం మాలిక్ గారు ఉంది. ఈ మన స్నేహితులైనటువంటి రామకృష్ణారెడ్డి గారు మరియు సుబ్బారావు గారు ఇలాంటి స్నేహితులు ఎంతమందో దాన్ని సపోర్ట్ ఇచ్చి మీ ఇలాంటి పిల్లల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తూ మీకు 18 సంవత్సరాల వయసు రాగానే రక్తదానం ఎందుకు చేయాలి ఆ విషయాలన్నీ తెలియజేస్తూ సమాజంలో రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే దానిలో ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంజాయ్ చేయాలి చిన్న పిల్లల వయసులో. కానీ అచ్చగా ఎంజాయ్ చేశారనుకోండి మీరు భవిష్యత్తు ఉండదు. కష్టపడాలి ఈ వయసులో. మీకు మంచి శక్తివంతమైన వయసు కదా ఇది. మీరు దానిలో ఏం చేయాలంటే 180% మీ శక్తిని చదువుకు వినియోగించాలి, జ్ఞానం కోసం వినియోగించాలి. అలాంటిది మీరు హ్యాపీనెస్ కోసం అచ్చగా హ్యాపీనెస్ కోసం కనుక సంతోషంగా ఉండే సినిమాలను లేకపోతే కబుర్లు చెప్పుకోవటం లాంటివి చేశారంటే మీ యొక్క బంగారు భవిష్యత్తు పాడైపోతుంది. అంతేనా? ఎవరైతే కష్టపడతారో వాళ్ళు రేపు మంచి భవిష్యత్తులోకి వెళ్తారు. ఐఏఎస్ అవ్వచ్చు, లేదా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, రేపు పద్మశ్రీ అవార్డులు తెచ్చుకోవచ్చు. మీలోనూ చాలామంది శక్తివంతమైన వాళ్ళు ఉంటారు. ఆ శక్తి మీకు ఇప్పుడు తెలియదు. రేపు మీరే మదర్ తెరీసా అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. ఆ శక్తి మీలో లేదు అని అనుకోకండి. ఆ శక్తిని బయటికి తీసి కష్టపడండి. మనం ఎంజాయ్ చేయటం అనేది ఒక 10% చేద్దాము, 10% ఆడుకుందాము, 80% కష్టపడదాము. మన భవిష్యత్తు ముఖ్యం. మనం మంచి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంజాయ్ చేద్దాం అనేది గుర్తుపెట్టుకుని ఈ వయసులో కష్టపడాలి. కాబట్టి బాగా చదువుకుని మంచి డిసిప్లైన్డ్గా ఉండి బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యంగా సలీం మాలిక్ గారికి మరియు ఈ ఐఐటి అకాడమీ రామకృష్ణారెడ్డి గారికి మరియు సుబ్బారావు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి ఆశీర్వచనాలు ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా మంచి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. నెక్స్ట్ మా మిత్రులు సేవా కార్యక్రమానికి ఎంతో మంచి అవగాహన కల్పిస్తూ అందరిలో కూడా మార్పు తేవడం తిరుగుతున్నటువంటి మా సలీం మాలిక్ అన్నగారిని కూడా మంచి సందేశం ఇచ్చి అదేవిధంగా అపనమ్మకాల మీద ఉన్నటువంటి దాని గురించి కూడా ఒక మ్యాజికల్ క్లాస్ కూడా కండక్ట్ చేయాల్సిందిగా మా అన్నగారిని కోరుకుంటున్నాను. మిత్రులారా, నా పేరు సలీం మాలిక్, బి పాజిటివ్. మీ అందరికీ బ్లడ్ గ్రూపులు తెలిసినాయా? బ్లడ్ గ్రూప్ చేసుకున్నారా మీరు? బ్లడ్ గ్రూప్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. వెరీ గుడ్, 6 మంది ఉన్నారు. ఓకే, భవిష్యత్తులో మీ అందరు బ్లడ్ గ్రూప్ చేయిస్తాం ఎప్పుడన్నా ఒకరోజు. తప్పకుండా మీరు అందరు చేసుకొని మీ పేరు పక్కన బ్లడ్ గ్రూప్ రాసుకునే అలవాటు చేసుకోండి. ఈరోజు మామూలుగా ప్రతిరోజు పుస్తకాలు, చదువు, ఆటలు ఇవి. ఈరోజు కొత్తగా ఏదన్నా నేర్చుకుందాము అనేది ఒక ఆలోచన వచ్చిందా? మేము వస్తే ఈరోజు ఏదో కొత్తది నేర్చుకుంటున్నాము అనేది. ప్రతిరోజు ఒక అంశం, కొత్త అంశాన్ని గిన నేర్చుకోగలిగితే మన జీవితము చాలా ఈజీగా ఉంటుంది. ఇందాక రమేష్ సార్ చెప్పినాడు ఏమంటే మీరు 80% అని. 80% అని మీకు ఇప్పుడు ఈ వయసులో మీకుండే బాధ్యత ఏంది? 3 బాధ్యతలు. ఆ 3 బాధ్యతలు ఏమంటే చదువుకోవడము, ఆడుకోవడము,
ఇంకోటి ఎంజాయ్ చేయడం. మూడే ఉండేది. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అని కాకోకుండా చదువుకోవడం మధ్యలో ఒకటి ఉందంతే. మీరు 21 సంవత్సరాల లోపల మీ విజ్ఞానాన్ని చదువుకోగలిగితే, మీ బాటను మీరు వేసుకోగలిగితే, ఆ తర్వాత వచ్చే 70 సంవత్సరాలు మీరు హాయిగా ఉంటారు. మీరు 21 సంవత్సరాలే. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు అయిపోయి, చిన్నప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఆ తర్వాత మీకు ఎన్ని ఏళ్ళు ఇప్పుడు? మీకు 21లో 5 ఏళ్ళు తీసేయండి, ఎంత అవుతుంది? 16 ఇయర్సే కష్టపడాల్సింది. ఆ తర్వాత 70 ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరంతా చదువుకుంటున్నారా? చాలా మంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకోవచ్చులే అనుకుంటారు. దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు క్యారియర్ తెచ్చుకుంటారుగా? క్యారియర్ బాక్స్ ఎంత ఉంటుంది మీది? ఎంత ఉంటుంది? అది తింటే కడుపు నిండుతుంది. అలాంటిది 3 క్యారియర్ బాక్సులు ఉంటాయి. 3 బాక్సులు క్యారియర్ ఉంటుంది, చూసినారా? అది ఉందనుకోండి, మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఎవరన్నా తెచ్చుకోకపోతే మీరు ముగ్గురు కలుపుకొని తిన్నా కాస్త ఆకలి తీరుతుంది. ఇది ఎవరైనా చేస్తారు కదా? ఆకలి తీరు. ఒకవేళ 3 క్యారియర్ బాక్సులు గల 3 క్యారియర్లు ఒకే రోజు తినమంటే, ఒకే పూటలో తినమంటే తింటారా? ఎందుకు తినరు? ఎక్కువ అయిపోతుందా? అది తినొచ్చు కదా. తినలేరా? తింటారా తినారా చెప్పండి? తినలేం కదా. చదువుగానే అంతే. ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసేసినారనుకోండి, మీకు పరీక్షలప్పుడు బరువు ఉండదు. పరీక్షలప్పుడు రివిజన్ చేసుకోవాలా కానీ చదవకూడదు. మీరు చదివిండేదానికి ఒకసారి రివిజన్ చేసుకోవాలా, చదవకూడదు. పరీక్షలప్పుడు చదువుతామంటే మాత్రం కుదరదు. అందుకని ఏ రోజుకి ఆ రోజు ఇది. ఎందుకంటే చదువు ఏందో ఈరోజు కొత్తది నేర్చుకున్న వల్ల మళ్ళీ బోర్ సబ్జెక్ట్ చెప్తా అన్నాడు సార్ అనుకోవద్దండి. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీకు ఎప్పటికీ గుర్తుంటాం. ఈరోజు జరిగే కార్యక్రమం ఉంది కదా, ఎప్పుడు కాదు, మీరు ఎప్పుడైనా సరే ఎప్పటికీ గుర్తుంటుంది. మా కార్యక్రమాలు 2. ఒకటి రక్తదానం. సార్ చెప్పినారు ఇందాక. ఏమంటే రక్తదాన కార్యక్రమంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరూ రక్తం కొరత లేకోకుండా చావకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం. రెండోది, మాతో రక్తం తీసుకున్న పేదవాడు కాళ్ళు మొక్కుతున్నాడు. కారణం చదువు లేకపోవడం. మాతో రక్తం తీసుకున్న పేదవాడు కాళ్ళు మొక్కుతున్నాడు, కారణం చదువు లేకపోవడం. మేము మా ఇంకో కార్యక్రమం ఉంది, మహాత్యాల బండారం, మ్యాజిక్ ప్రోగ్రామ్ లాంటిది. మూఢనమ్మకాలు లేవని ప్రపంచానికి ప్రచారం చేస్తూ ఉంటాం. చిన్న వయసులోనే మీకు మూఢనమ్మకాలు లేవని మీ తలకాయలో వేసేస్తే భవిష్యత్తులో మూఢనమ్మకాలతో మోసపోరు. మాతో రక్తం తీసుకున్న పేదవాడు కాళ్ళు మొక్కుతున్నాడు, అదే ఇట్లా ఒక చేత్తో ఇట్లా తిప్పి ఇట్లన్నీ విభూదిస్తే తీసుకోమ్మా. పెద్దవాళ్ళు కానీ కాళ్ళు మొక్కుతున్నారు. కారణం చదువు లేకపోవడం. అంటే చదువు సరైనది కాకపోవడం. సరైన చదువు ఉండింటే ఇంకోటి, నేను వస్తాను, మీరేం రావద్దండి. ఎంతమందికైనా ఇచ్చుకుంటా పోవచ్చు, ఇస్తానే ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ ఇవ్వచ్చు, ఇక్కడ ఎంతమంది ఉన్నా ఇవ్వచ్చు. అయితే ఇది మహత్యం కాదు. ఇవి ఎట్లా వస్తాయి, ఎట్లు ఇవ్వాలా, ఇవన్నీ నేర్పిస్తాము. కాసేపు రక్తదానం గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు 18 ఏళ్ళు దాటిన తర్వాత
ఇక్కడ ఉండే వాళ్ళందరూ రక్తం ఇచ్చేటట్టు ఉండాలా అనేది మా ఆశ. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన జీవిత కాలంలో కనీసం 30 సార్లు రక్తదానం చేయాలని. అంటే మన అవసరాలకు 18 మంది ఇస్తే చాలు, కానీ 6 మంది కానీ ఇవ్వట్లేదు. ఆ రక్తదాతల సంఖ్య పెంచాలా అని. ఎందుకు 18 ఏళ్ళ తర్వాత ఇవ్వాలంటే సైంటిఫిక్గా ఏం లేదు, కానీ ఓటు హక్కు మన నిర్ణయం మనం తీసుకుంటాం కాబట్టి 18 ఏళ్ళు పెట్టినారు. రక్తం గురించి తీసుకోవాలంటే ఒకటే ఎగ్జాంపుల్, అందరిలో 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ 5 నుండి 6 లీటర్లు ఉంటుంది. 5 నుండి 6 లీటర్లలో 350 ml మనం తీసుకుంటాం. అంటే 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ. దానివల్ల ఏం జరగదు, ప్రతి ఒక్కరు రక్తదానం చేయొచ్చు. 18 ఏళ్ళ తర్వాత చేయాల, ఇప్పుడు కాదు. చేస్తారా? కొంచెం గట్టి చెప్పాలా? రక్తం ఎట్లా తీసుకుంటారు ఐడియిందా? రక్తం బ్యాగ్ ఇట్లుంటుంది. మామూలుగా ఇంతకుముందు బాటిల్ ఉండేది, బాటిల్ ఉండేటివి అవి పగిలిపోతున్నాయని ఇట్లా బ్యాగ్ తీసుకొని వచ్చినారు. రక్తం నీడిలు ఇట్లా తీస్తారు, నీడిలు ఇట్లుంటుంది. మామూలుగా రక్తం నీడిలు చూస్తేనే అమ్మాయిలు ఎక్కువ మంది భయపడతారు, అబ్బాయిలు అస్సలు భయపడరు. ఎందుకంటే రక్తం ఇచ్చేటప్పుడు అబ్బాయిలు నీడిల వైపు చూడరు, సిస్టర్ల వైపు చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళకి భయం లేదని కాదు, వాళ్ళకి అసలు దాన్ని చూడరు. ఏమి ఇట్లా జోకులు వేస్తే మాత్రం బాగా నవ్వుతారు. చూస్తారు 3 నిమిషాలు. ఏమంటే సిస్టర్ రాసుకుంటా ఉంటుంది. ఏమి అంటే పేరేమి, పలాని పేరు, పెళ్ళయిందా కాలేదు, పిల్లలు ఎంతమంది, మా పెళ్లి కాలేదు పిల్లలు ఎంతమంది అంటావు అంటే ఆడ రాసి ఉంటుంది. ఆమె అట్లే చదువుకుంటా పోతుంటుంది, ఎందుకంటే అలవాటు అయిపోయింటుంది. కానీ రక్తం అవసరం వచ్చినప్పుడు చాలా ఆందోళన చెందుతారు. మీరే ఇచ్చుకోవచ్చు అన్న విషయం తెలుసుకుంటే చాలు. 70% మంది మహిళలే ఉంటారు. ఎందుకంటే మహిళలు తినేది తక్కువ, ముఖ్యంగా అమ్మాయిలు మీరు తినేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే తింటే లావు అయిపోతారని తినడంలే. ఈ మధ్య ఒక పాట వచ్చింది, అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అని. రెండోది పానీపూరి ఎక్కువ తింటా అన్నారు. పానీపూరి తినొద్దండి, మంచిది కాదు ఆరోగ్యానికి. ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలా, ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉండాలంటే మనం ఆరోగ్యకరమైన తిండి తినాలా. ఆరోగ్యకరమైన తిండి తినాలంటే అప్పుడు ఏం చేయాలా, పానీపూరి లాంటివి తినకూడదు. పానీపూరిలో ఏముంటుందో తెలుసా? పానీపూరిలో ఏముంటుందో తెలుసా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పానీపూరి గురించి. పానీపూరి ఎట్లుంటుంది? రౌండ్గా ఉంటుంది. అది ఎట్లా తయారవుతుందో తెలుసా? ఈరోజు అవి చెప్తే మీరు అస్సలు తినరు. చెప్పనా? పానీపూరి పిండిని వాటి మెత్తగా చేయాలంటే ఏం చేస్తాడంటే దాన్ని కలిపి కాలుతో తొక్కుతాడు. ఈ పాపకు అన్ని తెలిసి అయినా తింటా ఉంది. ఇంకోటి వాని గోరులో ఉంటాయి ఇట్లా అంటాడు కదా, వాని గోరులో ఆ గోరు ఎక్కడెక్కడ తాకింటాదో, ఎక్కడెక్కడ గీరింటాడో అవన్నీ నేను చెప్పనవసరం లేదు. అందుకని మీరు ఇప్పటి నుండి పానీపూరి తినవసరం లేదు. తింటారా? పానీపూరి తినకపోతే చాలు, మీరు ఆరోగ్యవంతులు అవుతారు. రెండోది ఆకుకూరలు తినేది అలవాటు చేసుకోండి. ఆకుకూరలు తినేది అలవాటు చేసుకోండి. రెండోది హాస్టల్లో ఉన్న పిల్లలు ఉంటారు. హాస్టల్లో ఎంతమంది ఉన్నారు ఈడ? చాలా మంది ఉన్నారు. రుచికి అలవాటు పడద్దండి. రుచిగా ఉంటేనే తింటాను అని అలవాటు చేసుకోవద్దండి. ఏదైనా సరే తినండి, రుచి అలవాటు చేసుకోవద్దండి, తినండి. ఏదైనా అయితే తినండి. రెండోది ఇది ఇట్లా రక్తం తీసుకుంటారు. రక్తం తీసుకున్న వెంటనే బ్లడ్ బ్యాంక్లోకి తీసుకొని పోతారు. అన్ని పరీక్షలు చేస్తారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత కొంతసేపు ఆ పరీక్షలన్నీ చేసిన తర్వాత కాసేపు ఏం చేస్తారంటే మొత్తం పరీక్షలు చేసి ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకి క్రాస్ మ్యాచింగ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే పేషెంట్కి అయితే ఫ్రీగా ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే పేషెంట్కి, ప్రైవేట్లో ఉండే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పేషెంట్కి అయితే వాళ్ళకి ఏం చేస్తారు, 800 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇట్లా అది కేవలం పరీక్షలకు మాత్రమే, అంతే తప్ప డబ్బుకు కాదు. మీరు భవిష్యత్తులో అందరూ రక్తదానం చేస్తారని. చేస్తారా? కొంచెం గట్టి చెప్పాలా? ఇట్లా ఉంటే బాగుంటుంది. అట్లా అని వద్దు, కొంచెం అంతే. ఓకే, ఇప్పుడు మ్యాజిక్లోకి పోదామా మ్యాజిక్కి. మూఢనమ్మకాలు అనేటివి ఎట్లా మొదలైతే తెలుసా?
పెద్దవాళ్ళ దగ్గర నుండి మొదలవుతాయి, పొద్దున్నే మొదలవుతాయి. పొద్దున్నే ఇక్కడ ఉండే వాళ్ళు ఎడం పక్క లేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎడమ వైపు లేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెఫ్ట్ సైడ్. మీకు కుడి ఎడమలు కానీ తెలియదు పాపం, ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మీడియమే కదా. గుడ్, చాలా మంది ఉన్నారు. ఎడం వైపు నుండి లేస్తే ఏమి గుండె బయట పడిపోతుందేమో సైడ్ కుడి వైపు నుండి లేస్తా అంటారు. మీకు ఒకటి తెలుసో తెలీదో, మన బాడీలో మెయిన్ ఆర్గాన్స్ అంతా లెఫ్ట్ సైడే ఉంటాయి. మన లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, మన గుండె ఎడం వైపే ఉంటుంది, మనకు లివర్ ఎడం వైపే ఉంటుంది, అంతా అట్లుంటాయి. అందుకని ఈ కుడి ఎడమ అని పొద్దున్నే లేస్తేనే ఇట్లా చేయి చూసుకుంటారు. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టీచర్ హోంవర్క్ చేయకపోతే ఇట్లా అనుకొని ఉంటారు. అనుకున్నారా? అనుకోలేదా? మీకు ఆ మూఢనమ్మకాలు లేకపోతే మంచిదే. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకం అనుకోండి, ఇప్పుడు మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే నేను పాస్ అయితే కొండకు వచ్చి గుండు కొట్టించుకుంటాను అనేది మీ నమ్మకం. దీంట్లో ఎవరికి అభ్యంతరం లేదు, మాకు కానీ అభ్యంతరం లేదు. అయితే నేను పాస్ అయితే మా క్లాస్కి అంతా గుండు కొట్టిస్తానని మొక్కున్నారు అనుకోండి, మేము అభ్యంతరం చెప్తాం. నో, అట్లా మొక్కుకోవడానికి లేదు. దేవుడు అనే నమ్మకం డిఫరెంట్. కానీ దేవుడి పేరుతో జరిగే మోసాలు ఉన్నాయే, దాని గురించి జాగ్రత్తగా ఉండాల. ప్రతి మతంలోనూ మూఢనమ్మకాలు ఉన్నాయి. ఒక మతంలో నేను కాదు, హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్ని మతాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. కానీ ఆ మూఢనమ్మకాలు బారిన పడేది ఎక్కువ మహిళలే, ఆడవాళ్ళే. ఆ ఆడవాళ్ళని, ఎందుకంటే సమస్యలకు కారణం మొగుడు, భర్త. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే స్వాముల దగ్గర పోయి మోసపోతారు. అలాంటి విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకు పోదాం. ఈ మైక్ చాలా ఇబ్బంది పడతాను. మైక్ లేకోకుండా మాట్లాడుకుంటేనే బాగుంటుంది కదా. గుయ్యి 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 అంటా ఉంది. ఒక 2 నిమిషాలు మీ సార్ మాట్లాడతారు. మీ సార్ మాట్లాడే లోపల నేను ఐటమ్స్ అన్ని తీసుకొని వస్తాను. సలీమాని కన్న గారు మరియు రమేష్ గారు బ్లడ్ డొనేషన్ గురించి చెప్పానన్న. కానీ ఆ బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా మంచిది. మనం అనుకుంటామో మన బ్లడ్ తీసి ఎవరికో స్పాన్సర్షిప్ చేస్తారు, మనకేదో అనుకుంటారు. కానీ అనుకుంటామేమో మనం ఏదైతే బ్లడ్ ఇస్తామో మళ్ళీ అదే బ్లడ్లో కొత్త బ్లడ్ అనేటువంటిది 100% రీప్లేస్మెంట్ అవుతూ ఉంటుంది. అలా రీప్లేస్మెంట్ అవడం అనేది చాలా మనతో యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో నాకు కూడా యాక్చువల్గా 30 years వచ్చిన దాకా ఎవరు చెప్పలే ఈ బ్లడ్ గురించి, మనకు తెలియదు. కానీ తర్వాత ఈ అన్నగారు పరిచయం అయిన తర్వాత నేను 17 times ఇచ్చాను బ్లడ్ డొనేషన్. బ్లడ్ తీస్తానంటే రెడీ పరిగెత్తేవాడిని. వాళ్ళ దగ్గర రక్తదానం జరుగుతుందంటే ఇమీడియట్గా వెళ్ళిపోయేవాడిని. ఇచ్చినటువంటి ఒక 1 day మాత్రం కొంచెం నీరసం కూడా, తర్వాత దాని ప్లేస్ బ్లడ్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ యాక్టివ్నెస్ పెరుగుద్ది. అదొకటి. మన రక్తం 10 మంది పంచామనేటువంటి సంతోషం కూడా చాలా గొప్పగా ఉంటుంది అనమాట. అందుకనే మన వాళ్ళందరూ ఏం చేద్దామంటే, ఇప్పుడు సారాలు చెప్పినట్టుగా 18 years ఆఫ్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి 6 months ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. హ్యాపీగా చేసుకుంటే, అంటే మనకు తెలిసి లేట్గా అయింది కాబట్టి 17 times ఇచ్చాను. అదే కానీ నాకు 8 years నుంచి చెప్పినట్టయితే నియర్లీ 50 times క్రాస్ అయిపోయేవాడిని. ఓకేనా? దాంతోపాటు మానవతా దృక్పథం అనేటువంటిది, సేవా కార్యక్రమాలు చేస్తే ఆ హ్యాపీనెస్, సంతోషం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంటుంది. మన 1 కోటి రూపాయలు సంపాదించే 2 కోట్లు సంపాదించిన దానికన్నా ఒక విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఒకటి, తర్వాత 10 మంది సహాయం చేసే సంకల్పం అనేటువంటిది చాలా గొప్పగా చెప్పుకునే అంశం ఉంటుంది. దీంతో నేనేం చేస్తానంటే ప్రతి మంత్ కూడా మన స్కూల్ తరఫున పిల్లలు కొంతమంది ఆల్రెడీ వస్తారు, చూసారు కదా మా హాస్టల్స్ అందరూ, వాళ్ళని తీసుకెళ్ళి ఎవ్రీ మంత్ ఒకసారి మనకు తోచిన దాంట్లో సహాయం చేస్తా ఉన్నాం. అన్నదానం చేయటము, పొద్దున్నే పేదలకి అల్పాహారాలు ఇవ్వటము. అదేవిధంగా మన చలికాలంలో దుప్పట్లు లేకుండా చాలా మంది అల్లాడుతున్నారు రోడ్డు మీద. నా స్టూడెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకు కూడా నేను దుప్పట్లు పంచి పెడతాము. ఇవన్నీ కార్యక్రమాలు చేయడంతో కొంతమంది పిల్లల్లో కూడా ఆ సేవ చేయాలి అనే దృక్పథం అందరిలో కూడా రావటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అంటే మన స్టూడెంట్ పేరెంట్స్ ఉన్నారు, ఆ కార్యక్రమం చూసి వాళ్ళు కూడా ప్రతి మంత్ మనకి అకౌంట్ పంపించడము. మన వసంత నాన్నగారు అయితే రైసే పంపించారు. యాక్చువల్గా రైస్ పంపించి మీరు ఏదైనా మంచి ఐటమ్ చేసి పంపిస్తామనండి. అట్లా మనందరూ ఏంటో ఒక యూనిటీగా ఉండి
సంస్థలో బాగా ఒక యూనిటీగా అందరూ ఒకటే, మనకి అందరూ ఒక యూనిటీగా ఉండి కష్టపడి ఇటువంటి కార్యక్రమాల్లోనూ, చదువులోను, డిసిప్లిన్ లోను, ప్రతి ఒక్క దాంట్లోనూ మన టార్గెట్ జూబిలేషన్ హై స్కూల్ అనేటువంటిది ముందుగా ఉండాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ జూన్ దగ్గర నుంచి కూడా మనం కూడా ప్రతి ఒక్కళ్ళం ప్రతిరోజు ఒక డబ్బా పెట్టడం జరుగుతుంది. అక్కడ ప్రతి మంత్ లో 10 రూపీస్ 20 రూపీస్ అంటే మన బిస్కెట్ ప్యాకెట్ ఒక రోజు కొనుక్కుంది అవి వేసాను అనుకోండి, మీరు మనకి ఎంతమంది ఉంటారు? 500 మెంబర్స్ ఉంటారు. అంటే 10 రూపీస్ వేసుకుని ఎంత అవుతుంది? 5000 అవుతుంది. మన సంవత్సరం 5000 వేసుకున్నాం. ఈ 10,000తో కనీసం 10 మందికైనా సరే మనం కడుపు నింపడానికి ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఇట్లానే మన స్కూల్లో ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టంలోను, డిసిప్లిన్ సిస్టంలోను, సేవా దృక్పథంలోను అన్నిట్లోనూ ముందుండాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ రామకృష్ణ. ఇందాక నేను చెప్పిన ఈరోజు మీరు బాగా గుర్తుండిపోతారు. ఈరోజు మీకు గుర్తుంటుందా? కొత్త విషయాలు నేర్చుకుందాం. మాకు తెలిసి కొన్ని విషయాలే, మాకు అన్ని విషయాలు తెలుసని నేను చెప్పట్లా, కొన్ని విషయాలు మాత్రము ఖచ్చితంగా ఈరోజు నేర్చుకుంటాము. దేవుడు అంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు, నమ్మడంలో కూడా తప్పు లేదు. ఉండింటే బాగుండని నేను కానీ అనుకుంటా ఉంటాను, కానీ నాకు తెలియదు ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఉండింటే బాగుండనేది బలంగా నేను నమ్ముతుంటా. అయితే ఎవరిపోయినా సరే దేవుని దగ్గరికి ఫస్ట్ పోతానే గుర్తొచ్చేది ఏది? కొబ్బరికాయ. అవునా? ఇక్కడ దేవుడి గురించి మొక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ భక్తులే, వెరీ గుడ్. సరే, టెంకాయలు బాగా కొట్టే వాళ్ళు ఎవరుంటారు? కొబ్బరికాయ బాగా కొట్టే వాళ్ళు ఎవరున్నారు? కొడతారా? ఈసారి కానీ కొడతారంట. నువ్వు లేమ్మా. ఈరోజు ఫుల్ ఫైనల్ పూజ, ఇంకా ఎప్పుడు కోరికలు వద్దు. నీ పేరు తల్లి? మనోజ్ఞ. మనందరి కోసం, మన అందరి జ్ఞానం కోసం, మనోజ్ఞ మన అందరి జ్ఞానం కోసము ఈరోజు ఫైనల్గా అందరికి ఇది చేసి మొక్కుతుంది. వచ్చిందా? అట్లా ఏమన్నా మరి గ్యాప్ లేకోకుండా ఉన్నారు. పట్టుకోమ్మా మనోజ్ఞ. అందరి కోసం మొక్కు. కొబ్బరికాయ కొట్టు. మామూలుగా కొడతావు కదా, చిన్న రాయి అట్లా పట్టుకుంటే కనపడుతుంది. అట్రా మనోజ్ఞ, అట్రా అందరికి కనపడుతుంది, ఇబ్బంది ఏం లేదు. వినాలా మనోజ్ఞ? అదే దానిపైన పెట్టబ్బా. చాలే ఇట్రా. మనోజ్ఞ మంచి మనసుతో ఏమే కోరుకుంది కాబట్టి పూలు వచ్చినాయి. ఇది మహాత్యమా? మహాత్యమా? ఇది మహాత్యమా అన్నప్పుడు గట్టిగా మోసం అనల్లా, గట్టిగా అనల్లా. మహాత్యాలు ఉన్నాయా? మహాత్యాలన్నీ మోసాలే, మహాత్యాలు లేవు. ఓకే, మహాత్యాలు ఉన్నాయా? మహాత్యాలన్నీ ఓకే. ఇది ఎట్లా జరిగింది తెలుసుకోవాలని ఉందా? మీరు ఎవరైనా గెస్ట్ చేసినారా? గెస్ట్ చేయలేదా? కట్ చేసిన ఒక అమ్మాయి ఎవరో కట్ చేసినామన్నారు. అయితే ఈ కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. ఒకటి చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇట్లా అనుకుంటే లోపల ఉండే నీళ్ళు ఆత్మదేవుని తాపేసి దాంట్లో పూలు వేసేసుకోవచ్చు. పూలు వేసేసుకొని అంతా మనము అక్కడ పెట్టింటాము, స్వామి దగ్గరికి పోతాము. ఇప్పుడు మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని వచ్చి స్వామి కొట్టండి అంటాడు. కొట్టండి అంటే స్వామి ఏం భయపడ్డు, తీసుకుంటాడు, కొడతాడు. కొట్టిన తర్వాత దాంట్లో పూలు రావు, నీళ్ళే వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఏం స్వామి అని ఆ స్వామి ఏం భయపడ్డు, మీలో ఏదో దోషం ఉందంటాడు. స్వాములు చాలా తెలివైన వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు అంటే వీళ్ళు చాలా ప్రమాదము. మంత్రాలకు చింతకాయలు రాలవు తెలుసా? మంత్రాలకు చింతకాయలు రాలవు. కానీ చింతకాయలు రాలేటప్పుడు మంత్రాలు చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళ నుండి ఈ సొసైటీని కాపాడుకోవాలా. తెలివైన వాళ్ళంతా సమాజాన్ని మోసం చేయరు, కానీ మోసం చేసే వాళ్ళంతా తెలివైన వాళ్ళే.
వీళ్ళ నుండి మనం జాగ్రత్తగా ఉండాలా. ఈ టెంకాయ పగిలింది, కొబ్బరికాయ పగిలింది, సగం అటు ఇటుగా పగిలింది, సగం అటు ఇటుగా పగిలింది. పగిలితేనే ఒకరోజు మా మామ అంటే ఈ SS9 వాళ్ళ దాంట్లో స్టాఫ్ రిపోర్టర్గా ఉంటాడు, ఆయన పెళ్ళి అయింది. మా అవ్వ అంటే మేము జేజ్ అంటాం, మా అవ్వ ఏమనిందంటే కొబ్బరికాయ కొట్రా అని కొడతానే సగానికి పగిలింది. సగానికి పగిలితేనే ఆయన మా అవ్వ ఏమనిందంటే నీకు కొడుకు పుడతారా అనింది. అదేందా వారు రాత్రి పెళ్ళి అయితేనే అప్పుడే కొడుకు ఎట్లా పుడతాడంటే టెంకాయ సగానికి పగిలింది కదరా కొడుకు పుడతాడు అనేది. సరే మళ్ళీ మన ఇంటి ముందర హరినాథం చెట్టు ఉన్నాడు కదా, మళ్ళీ ఆయన కొడితే టెంకాయ పగలదా అన్న. ఎందుకు పగలదురా అంటే ఆయన పెళ్ళి 50 ఏళ్ళు అయింది కదా, ఆడ పుట్లే మగ పుట్లే మాడ పుట్లే, మళ్ళీ ఆయన కొడితే పగలదా, అట్లన్నీ అడగకూడదురా కళ్ళు పోతాయంటది. అంటే పెద్దోళ్ళకి సమాధానం చెప్పకపోతే కళ్ళు పోతాయంటారు. ఇది దేవుడు అయిపోయింది. ఏమి దానివల్ల ఏమి ఇది కాదు. దయ్యాలు దయ్యాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేవా? దయ్యాలు ఉన్నాయా లేవా? దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. అవి ఆడ దయ్యాలే ఉన్నాయి, మగ దయ్యాలు లేవు, మగ దయ్యాలు లేవు. మీరు ఆ సినిమా అన్నా చూసుకోండి, ఆడదయ్యాలు తెల్ల చీర కట్టుకుని జుట్టు పూసుకొని నేను నీడను నీడను నేనే అని పోతా ఉంటాయి. మగదయ్యాలు లేవు. మీరు ఏడైనా సినిమా చూడండి, ఎప్పుడైనా మగదయ్యాలతో సినిమా చూపించినారా? ఉన్నాయా మగదయ్యాలు? ఉన్నారా? కాంచనా సినిమానా? కాంచనా సినిమాలో కానీ మగోడు కాదు దయ్యము, నీకు అది తెలియదు, అది తేడా దయ్యం. అది మాడ దయ్యం, అది మగ దయ్యాలు లేవు వాస్తవంగా. అవి ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటాయి మగ దయ్యాలు, తెలుగు సినిమాల్లో ఉండవు. అయితే ఆ దయ్యాలు పట్టినాడు. మామూలుగా ఈ బూదిచ్చే స్వామి ఎట్లుంటాడు? చాలా అందంగా ఉంటాడు. అతన్ని చూస్తే నిజంగా చూడబుద్ధి అవుతా ఉంటది. సాఫ్ట్ గా డ్రెస్ చేసుకొని వయ్యారంగా ఉంటాడు. కానీ దయ్యాలు ఇప్పించే స్వామి ఉంటాడే, వాడిని చూస్తేనే దయ్యం భయపడేటట్లుంటది. పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటాడు, కడియాలు వేసుకొని ఉంటాడు, జుట్టు పోసుకొని ఉంటాడు, ఆం పాట్ అని వస్తాడు. ఆ దయ్యాలు ఇడిపించే వాళ్ళు అట్లుంటారు. దయ్యం ఇడిపిస్తే ఫస్ట్ ఏం చేస్తాడు? సేమ్ దయ్యానికి కొబ్బరికాయనే, దేవుడికి కొబ్బరికాయనే. కొబ్బరికాయ తీసుకుంటాడు, ఇది కొబ్బరికాయ, ఇవి నీళ్లు, ఇవి మంత్రించిన నీళ్లు, ఇవి మంత్రించిన నీళ్ళు. ప్లేస్ తక్కువ పడుతుంది అందుకని. ఇవి నీళ్లు, మంచినీళ్ళే, మంత్రించిన నీళ్లు. మీ రామకృష్ణ సార్ మంచి నీళ్ళు తెప్పించినాడు. ఎందుకంటే నీళ్లు చాలా కరువు అయిపోతా ఉంది. అందుకని మీరందరూ వాటర్ని సేవ్ చేయడానికి చెట్లు నాటల్లా. అది మళ్ళీ మధ్యలో సబ్జెక్ట్లో చెప్పుకుంటూ వస్తాను. ఈ మంత్రించిన నీళ్ళని ఏం చేస్తామంటే ఈ కొబ్బరికాయ పైన వేస్తాం. దయ్యం కాలుతా ఉంది, దయ్యం కాలుతా ఉంది. నీళ్ళు వేస్తే మంటలు ఆరిపోవాలి కదా. వాటర్ ఎవరైనా తాగచ్చు. దయ్యం కాలుతా ఉంది. ఇది చాలా ముసలి దయ్యం ఉన్నట్టుంది, చాలా సేపు కాలుతా ఉంది. ట్రిక్ మహత్యాలన్నీ ఏవో ట్రిక్కులే, మీరు తెలుసుకోవాలి. అది దయ్యం కాలిపోయింది, దయ్యం చనిపోయిందా లేదా రుజువు కావాలా. దయ్యం చనిపోయిందా లేదా రుజువు కావాలంటే ఏం చేయాలా? కొబ్బరికాయని పాలు కలగొట్టాలా. దయ్యం రక్తం నల్లగా ఉంది, మనిషి రక్తం ఎర్రగా ఉంటుంది, దయ్యం రక్తం నల్లగా ఉంటుంది. మనిషి కాళ్ళు ముందరకు ఉంటాయి, దయ్యానికి వెనకలు ఉంటాయి. ఇవి కథలన్నీ విన్నారా? ఓకే. ఇందాక చెప్పిన మగ దయ్యాలు లేవు, ఆడ దయ్యాలే ఉన్నాయని. ఆడవాళ్ళకి దయ్యాలు పట్టడానికి కారణం ఎవరు తెలుసా?
మా మగవాళ్ళే. ఎందుకంటే ఈ సమాజంలో ఇది పురుష దురహంకార సమాజం. అంటే ఈ సమాజంలో పురుషుని స్వేచ్ఛ మహిళకు పెద్ద సమస్య అవుతుంది. పెళ్ళైన తర్వాత మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సెల్ ఫోన్లలో లవ్వులు, లీగల్ సెల్ టవర్ల పైన పెళ్లిళ్ళు, లీగల్ సెల్లో విడాకులు చాలా ఈజీ అయిపోయింది. నిజంగా ఈ వయసులో మీకు చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ అట్రాక్షన్స్ నుండి దూరంగా ఉండాలా. ఎంత దూరంగా ఉండాలంటే ఈ అట్రాక్షన్స్ నుండి ఎంత దూరంగా ఉండాలంటే మీరు నిజంగా ప్రతిదీ ఆకర్షణే. ఈ వయసులో ఆ ఆకర్షణ నుండి చాలా దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాల. లవ్ అంటే లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఈ వయసులో మీరు ప్రేమలు గీమలు తీసుకుంటే లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈ వయసులో కేవలం ఆకర్షణే ఉంటుంది, ప్రేమ ఉండదు. జాగ్రత్తగా ఉండాలా. మీరు ఎవరైనా సరే ఈ వయసులో గిన ఆలోచన తప్పిందనుకోండి, మీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. చెప్తా అంటారు కదా, బతుకు బస్ స్టాండ్ అవుతుందని, అదే అవుతుంది. అందుకని జాగ్రత్తగా మీరందరూ మీ తల్లిదండ్రుల్ని, మీ ఊరిని, కన్నవారిని గొప్ప పేరు తెచ్చుకోవాలంటే ఈ వయసులో బాగా కష్టపడి చదువుకోవాలి. ఇది ఎట్లా జరిగింది? ఇక్కడ ఈ బీచ్ లో ఒక కెమికల్ ఉంది, అది చాలా డేంజరస్ కెమికల్. నేను కెమికల్ పేర్లు చెప్పను, ఎందుకంటే మీరు ఏడన్నా ప్రయోగిస్తారేమో, అడుగుతారేమో అని భయము. అందుకే ఆ కెమికల్ పేరు చెప్పను. అది కిరోసిన్ లో మాత్రమే ప్రిజర్వ్ అయి ఉంటుంది. దానికి నీళ్లు తగిలితే బగ్ అంటుంది. ఏమన్నా గెస్ట్ చేసినారా ఆ కెమికల్ పేరు? కాదులే, అది కాదులే, మీకు తెలియదు. కెమిస్ట్రీ చదువుకుంటే తెలుస్తుంది. అది కెమిస్ట్రీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లోనో డిగ్రీలోనో మీరు కెమిస్ట్రీ తీసుకుంటే ఆ కెమిస్ట్రీలో వస్తాయి. అది అయిపోతానే అక్కడ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కానీ తెలుసు ఆ విషయము. కానీ ఆ కెమిస్ట్రీ ప్రొఫెసర్కి ఆ టెంకాయ బీచ్లో పెట్టి చేయాలన్న, మోసం చేయాలన్న విషయం తెలియదు. అందుకని అలాంటిది దయ్యాలు ఉన్నాయా? దయ్యాలు లేవు. ప్రతిదీ మోసం అంటే ఎట్లా? దయ్యాలు లేవు. గట్టిగా చెప్పండి, దయ్యాలు ఉన్నాయా? రేపు పొద్దున ఎవరైనా దయ్యాన్ని చూస్తే భయపడతారా? భయపడద్దండి. భయం ఎప్పుడు భయపడద్దండి. ఎందుకంటే భయం ఎప్పుడు ఉండకూడదు. మనకి ఏదైనా సరే మన సృష్టిలో ఏది సృష్టించలేము, నాశనం చేయలేము. అందుకని ఇది చేసుకోవద్దండి. నెక్స్ట్ మీకు ఇందిరాగాంధీ ఇది కర్పూర హారతి గురించి తెలుసా? అమ్మోర్ సినిమా తెలుసా? అమ్మోర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతారనా? ఎందుకంటే సౌందర్య మాకు హీరోయిన్, మీకు కాదు. ఎందుకంటే మేము 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఆమె పెద్ద స్టార్. అందుకనే మీ రామకృష్ణ సార్ బాగా చెప్తున్నాడు సౌందర్య అని. సినిమాలు బాగానే చూస్తా అంటాడు మీ సార్. ఇది మీరు ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి నేను చేసి చూపిస్తాను, ఆ తర్వాత మీరు చేయండి. ఇది మహత్యం కాదు, మోసం కాదు. ఇది కేవలం ఒక ట్రిక్, సైన్స్ ట్రిక్. అది ఎట్లా చేయాలనేది. ఇంకోటి, మీరు ఇంట్లో పోయి ప్రయోగించి మీరు చేతులు కాల్చుకుంటే నా బాధ్యత కాదు, రామకృష్ణ సార్ బాధ్యత కాదు. మా ముందరే చేయాలి చేస్తే. ఎందుకంటే మీరు ప్రయోగం చేస్తారు, మంచి పిల్లలు మీరు, కాదన్నాను, చెప్పిన మాట వింటారు. కానీ అప్పుడప్పుడు మనము చేద్దాం అనుకుంటారు. సరిగ్గా చేసేకి రాక కాల్చుకుంటే అప్పుడు సార్ ఏమో కాలేదన్నాడు. సలీం సార్ ఊరు నుండి వచ్చి, అనంతపూర్ నుండి వచ్చి నాకు చూస్తే కాలింది అనుకుంటారు. అందుకని ఫస్ట్ మేము చేస్తాము, ఇంకొకరితో చేపిస్తాను, మళ్ళీ మీతో చేపిస్తాం. చేపించినప్పుడు అందరు రావద్దండి, ఎవరో 2-3 రండి అంతే. అందరికి ఒక్కొక్కటి ఉంటుంది. సరే, ఓకేనా? కాలదు, ఎవరికి కాలదు, ఎవరికి కాలదు. ఇది మామూలు కర్పూరమే, ఎవరైనా చేయొచ్చు. ఇది మీరు ఎవరైనా చేయొచ్చు. ఏం చెప్పట్లేదు అని పట్టుకున్నారు.
వెంకట్ రోహిత్ కి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఆడపిల్లలు పెంచినట్లు గోర్లలో ఏముంటుంది తెలుసా? గోర్లు పెంచుకోవద్దండి ఎవరు. ఎందుకంటే గోర్లు పెంచుకుంటే మీకు ఏమైతుంది తెలుసా? కడుపు నొప్పి వస్తుంది. ఆ కడుపు నొప్పిలో నులి పురుగులు ఉంటాయి. డివార్మింగ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. మీరు అమ్మాయిలు ముఖ్యంగా బాగా తినకపోతే మీరు ఎంత అందంగా అన్నా అందవిహీనంగా కనపడతారు. ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనపడతారు. ఎందుకంటే కళగా కనపడాలంటే అప్పుడప్పుడు మీకు ఎప్పుడు చెప్తా అంటాను, మీరు అద్దం ముందరే కాదు అన్నం ముందర కానీ కూర్చోండి. అద్దం చూస్తే చాలా ఆడపిల్లలు ఎట్లే నిలబడిపోతారు, అద్దాన్ని చూసుకుంటా ఉంటారు. ఎన్ని ఉంటాయో ఆ పాపం ఆడపిల్లల కోసం. మార్కెట్ అంతా చూడండి, ఆడపిల్లలు చిన్నపిల్లలు ఆడవాళ్ళ కోసమే మార్కెట్ అంతా. మగవాళ్ళు ఎక్కడ పోయినా ఒక నల్ల ప్యాంట్ తీసుకొని వస్తారు, ఒక షర్ట్ వేసుకొని వచ్చేస్తారు. కానీ ఆడపిల్లలు మాత్రము చాలా ఇబ్బంది. ఎన్ని ఉంటాయో సెలెక్షన్ చేసుకోవడానికి. ఆ స్లీవ్లు సెలెక్ట్ చేసుకోవాలా అన్ని. ఒక షాపుకి పోయినాం మేము, మా సార్ వాళ్ళ కూతురు వచ్చి ఆ స్లీవ్ కావాలా మాకు ఒకటి అని. షాపుకి పోయి 9:30కు పోతే సాయంత్రం 5:30కు వచ్చింది, కేవలం ఇంత తీసుకొనుక్కొని. ఏందమ్మా దీనికోసం ఉదయం 9:30 నుండి అంటే, దొరకలేదన్నా మళ్ళీ ఏం చేయమంటావు అంటది. ఎందుకంటే అంత ఉంటే పర్టికులర్గా ఉంటారు. రోహిత్ కాల్ దో ఆ పక్క చెయ్యి మార్చు. వెరీ గుడ్. నాకు కాలేదుగా. రండి, ఎవరన్నా రండి. మా పెద్ద పిల్లలు ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే సడన్గా బట్టలు కాలిందా? ఓకే, నోట్లో కానీ వేసుకోవచ్చు. మీలో ఎవరైనా రావచ్చు. ఇంకో ఐటమ్ పోదాం. ఇది చెయ్యి కాలదు. ఇప్పుడు చెయ్యి కాల్చుకుందాం రండి ఎవరో ఒకరు. ఎక్కడ ఎట్ట పూసుకుంటారు అమ్మాయిలు రండి, వ్యాక్స్ చేసి ఏం కాలదు రండి. అరుస్తాడా? అరిస్తే కలుస్తా ఉంది. పూసుకుంటారు. అదిగో చెప్పి అంగ పోతాను. ఎంట్రుకలు కాక మళ్ళా వస్తాయి, ఏమి ఇబ్బంది.
రండి ఎగురుగా ఎవరన్నా ఫాస్ట్ అంత కూర్చోలేదు మీరు వెరీ వెరీ సంతోష్కి గట్టిగా క్లాప్స్ కొట్టండి. కాలిందా నీకు అమ్మ అని రాసుకున్నాడు కాలిందా కాలదు ఎవరికి కాలదు సంతోష్కి కాలదు నాకు కాలదు గుణ ఎవరికి కాలదు ఎందుకు కాలదు అంటే ఈడ కర్పూరం ఉంది కదా ఈ కర్పూరాన్ని ఇట్లా ఎక్కడ 3 సెకండ్లకు మించి నిలబెట్టడం లేదు 3 సెకండ్లకు మించి నిలబెట్టడం లేదు నోట్లో వేసుకుంటున్నాం నోట్లో ఏముంటుంది సలైవా ఉంటుంది లాలాజలం ఉంటుంది నోరు మూసేస్తాము నోరు మూసేస్తే ఏమవుతుంది ఆక్సిజన్ దొరకదు ఆక్సిజన్ దొరకకపోతే ఏమవుతుంది ఫైర్ అయితే ఈ సందర్భంలో మీకు ఒక కొత్త విషయం చెప్తాను మీకు ఈ ప్రకృతిలో ఎక్కువ మంటనిచ్చేది ఏది హైడ్రోజన్ మంట ఎక్కువ కలిగించేది హైడ్రోజన్ మామూలుగా ఈ ప్రకృతిని తెలుసుకోవాలంటే విజ్ఞానవంతం ఉండాలా చదువు ఉండాలా ఊరికే చెట్టు అందరికి పచ్చకు కనపడుతుంది ఆకులు పచ్చకు కనపడతాయి అనేది అది కరెక్ట్ కాదు విజ్ఞానం ఉంటేనే తెలుసుకోగలుగుతాం హైడ్రోజన్ ఎక్కువ మంటనిస్తుంది ఆ మంటని ఇంకొంచెం అధికం చేసేది ఏది ఆక్సిజన్ అవునా కరెక్ట్ చెప్పినారు మీరు ఫస్ట్ హైడ్రోజన్ మంట ఎక్కువ కలిగిస్తుంది దాని తర్వాత ఆక్సిజన్ దాన్ని ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అవి రెండు కలిపితే H2O అవునా కాదా అవి రెండు కలిస్తే వాటర్ అవుతుంది ప్రకృతిని తెలుసుకోవాలంటే చాలా విజ్ఞానం కావాలా అందుకని ఆ ఎండలో కాసేపు కూర్చోండి అమ్మా ఏం కాదు కానీ ఎందుకంటే ఎండ తగలకనే మీరు ఇట్లా తయారవుతా ఉండేది ప్రకృతిలో ఇది ఇంత తెలుసుకుంటే కానీ అర్థం కాదు ప్రకృతి అట్లే ఈ చేయి కాలుస్తున్నాం అది ఎక్కడ 3 సెకండ్లకు మించి నిలబడ్డంలా 3 సెకండ్లకు మించి నిలబడకపోతే ఏమవుతుంది 3 సెకండ్లకు మించి నిలబడకపోతే ఏమవుతుంది కాలదు మన చర్మానికి మూడు ఇవి ఉంటాయి అందుకని కాలదు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పోదాం మీకు యజ్ఞాలు తెలుసా మామూలు చేతబడి తెలుసా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ సీరియల్స్ వచ్చిన విజ్ఞానం పెరిగిన తర్వాత సైన్స్ పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి ఎందుకంటే సీరియళ్లలో చూపిస్తా అన్నారు ఏమే వాడు శ్మశానంలో పోయి పూజ చేస్తాడు శ్మశానంలో పూజ చేసి వాడు ఇది చేస్తాడు ఏమి మంటలు తయారిస్తాడు లేకపోతే దాంట్లో నుండి ఒక కొబ్బరికాయ తీస్తాడు రకరకాల ట్రిక్కులు ఏవైనా సరే కానీ అవన్నీ నమ్మకాలు కాదు అవన్నీ నమ్మద్దండి ఎవ్వరికి చేతబడి కాదు ఎవ్వరి చేతబడి చేయలేము ఎందుకంటే ఎప్పుడు రూపం ఆపుతుంది చేతబడి అంటే సరైన బడి చేతనే చేతబడిని రూపం ఆపొచ్చు సరైన పాఠ్యాంశాలు ఈ ప్రభుత్వాలు అనుకుంటే నిమిషంలో అయిపోతాయి వాస్తవంగా మూఢనమ్మకాలు నిర్మూలిద్దాం ప్రగతి బాటలో పయనిద్దామని ఆర్టీసీ బస్సుల పైన రాస్తా ఉన్నారు అదే 6వ తరగతి బుక్కులో రాస్తే మూఢనమ్మకాలు ఉండవు ఎందుకంటే చాలా చైతన్యం పరిచే ప్రయత్నం చేస్తా అంటారు మూఢనమ్మకాలు నిర్మూలిద్దాం ప్రగతి బాటలో పయనిస్తామని పుట్టినరోజులకి పుష్కరాలకి స్పెషల్ ట్రిప్పులు తిప్పుతా అంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాస్తవంగా 6వ తరగతి బుక్లో రాస్తే చైతన్యవంతులు అవుతారు అలాంటిది ఈ ఒక శ్మశానాల్లో పోతారు ఇది శ్మశానం అనుకోండి గ్రౌండ్ మనం చూపిస్తా అంటారు రకరకాలుగా దాంట్లో వాడు ఏం చేస్తాడు నీళ్ళు వేసి నిమ్మకాయలు అవన్నీ వేస్తాము ఇది కానీ ఇక్కడ కానీ నీళ్ళే అప్పటి నుండి ఇది తాత అంటే ఈ పాప అనుకుంటాను ఇదేదో నీళ్లు కాదు సార్ ఈ బాటిల్ సపరేట్గా పెట్టుకున్నారని అప్పటి నుండి ఆ పాపకు డౌటే ఉంది అది నీళ్ళని అందుకే నేను తాగమన్నా ఇవి నీళ్లు నీళ్ళు వేసే కొద్ది మంటలు పెరుగుతూ ఉంటాయి
ఇలాంటి ఒక ట్రిక్ ఉంటుందన్నది వాస్తవంగా తెలియదు. ఇదేందో తెలుసా, చాలా మంది చూసింటారు కానీ ఎప్పుడూ అబ్జర్వ్ చేసిండరు. కిరోసిన్ కాదమ్మా, నీళ్ళే. మామూలుగా శ్మశానం గ్రౌండ్లో చేస్తా అంటారు కదా, మీరు సీరియళ్ళలో చూసింటారు ఈ కార్యక్రమాలన్నీ. చూసినారా? మామూలుగా అప్పుడప్పుడు కొరివిదయాలు చెట్లపైన మండుతుంటాయని చూపిస్తా అంటారు. అవునా? కొరివిదయాలు చెట్లపైన మండుతుంటాయి, చెట్లపైన మేము చాలా సార్లు పల్లెల్లో చెప్తా అంటారు, దయ్యాలు ఉన్నాయి, మండుతున్నాయి, చెట్లపైన ఇదవుతా ఉంటాయి అని. మీకు ఒక చిన్న దయ్యం కథ, అందరికీ తెలిసిన దయ్యం కథ ఒకటి చెప్తా. ఒకడు ఊర్లో పోతా ఉన్నాడంట. పోతా ఉంటే అతనికి ఒక మేకపిల్ల దొరికిందంట. భుజాలు వేసుకున్నాడు. ఈ కథ విన్నారా మీరు? మీరు అసలు కారణం, ప్రధాన కారణం ఏమంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత గువ్వలు మాయమైపోయినాయి. గువ్వలు అంటే తెలుసా? పిచ్చుకలు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత గువ్వలు మాయమైపోయినాయి. టీవీలు వచ్చిన తర్వాత అవ్వలు మాయమైపోయినారు. ఇంట్లో అవ్వలు ఎవ్వరు లేరు. ఎవ్వరి ఇంట్లో కానీ పెద్దోళ్ళు లేనే లేరు. అంతా స్వార్థమే. ఏమంటే పరిచయం చేయాల్సి వస్తుంది మీ అవ్వ మీ తాత అని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే చదువు మనకి ఎక్కడ, మన చదువు నిజంగా అంబేద్కర్ మహాశయుడు ఒక మాట అన్నాడు. ఏమంటే మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, కానీ మనిషి మనిషిగా ఉండట్లేదు అని. మన చదువు మేధావిని చేస్తూ ఉంది, డాక్టర్ని చేస్తూ ఉంది, ఇంజనీర్ని చేస్తూ ఉంది, ఇంకోటిని చేస్తుంది, కానీ మనిషిని చేయట్లేదు. ఏ రోజైతే మీ గుండె సామాజిక స్పృహ ఉన్న గుండె ఎట్లుంటుందంటే లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటా ఉంటుంది. సామాజిక స్పృహ లేని గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటా ఉంటుంది. ఎప్పుడైతే మీ గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటా ఉందో మీరు మనిషి చెడిపోయినట్లే. ఎందుకంటే మామూలుగా సామాజిక స్పృహ పెరిగితే స్వార్థం తగ్గుతుంది, స్వార్థం తరిగితే నిజాయితీ పెరుగుతుంది, నిజాయితీ పెరిగితే సమాజం ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. హక్కుల కోసం పోరాడమే స్వార్థం అయితే బాధ్యతల్ని గుర్తు చేయడమే సామాజిక స్పృహ. ఎందుకంటే ఆ సామాజిక స్పృహ లేకపోతే, ఈ వయసులో నుండి మీకు రాకపోతే ఇంకెప్పటికీ రాదు. ఎందుకంటే మీరు ఇంట్లో తల్లిదండ్రులు మాటినారు, టీచర్లు మాటినారు, సమాజం మీకు నేర్పేదు. సినిమాలు చాలా వర్స్ట్. ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక థింగ్ ఉందంటే మంచి సినిమాలు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. చాలా కళాత్మకంగా తప్పుడు విలువల్ని నేర్పిస్తూ ఉంది సినిమాను. చాలా కళాత్మకంగా నేర్పిస్తూ ఉంది. సినారే ఒక గజల్లో రాస్తాడు. ఏం రాస్తాడంటే ఆయన సినారే కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెప్తుంటే అది నువ్వు వినోదం అన్నావు, నేను అది విషాదం అన్నాను అన్నాడు. వాస్తవంగా హీరో 10 మందిని లేపుకొడతాడు, అది ఎక్కడా సాధ్యం కాదు. రెండోది, బీర్ తాగితే గొప్పదనుకుంటారు, సిగరెట్ తాగితే. చాలా దరిద్రం ఏం తెలుసా, ఇప్పుడు హీరోయిన్లకు సినిమాల్లో బీర్లు బ్రాందీలు తాగుతా అన్నారు. ఒకప్పుడు హీరో తాగేవాడు, ఇప్పుడు హీరోయిన్లు తాగుతా అన్నారు. ఇంతకన్నా దరిద్రం ఏడా ఉండదు. అందుకని దయచేసి అవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే, దాన్ని అలవాటు చేసుకోవద్దండి. ఎందుకంటే సినిమా హీరో వాడు డ్రెస్ వేసుకుంటే వీడు ఈడ కొనుక్కుంటాడు, వానికి డబ్బులు వస్తాయి, వీడి డబ్బులు పోతాయి, వీడు అర్థం చేసుకోడు. అందుకని దయచేసి ఏది మంచి ఏది చెడు అనేది కానీ నిర్ణయించుకోవాల్సిన శక్తి మీకు ఉండాలా. రెండోది, మీకు ఇందిరాగాంధీ ఐడియా ఉందా? ఇందిరాగాంధీ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇందిరాగాంధీ తెలుసా మీకు? ఇందిరాగాంధీ తెలీదా? తెలుసా? తెలుసు అంటే కొన్ని క్వశ్చన్లు వేస్తాను, తెలియకపోతే ఇంకో క్వశ్చన్ వేస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకో మాట కానీ చెప్తాను. మా నాన్న ఒక మాట అనేవాడు, మేము డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతే అంటే, అరే నీకు ఉద్యోగం ఇవ్వాలనుకో, ఆ పక్క వ్యక్తికి ఒకటే మీ నాయన పేరు ఏందని అడుగుతాడు. మీ నాయన పేరు నీకు తెలుసు కాబట్టి నువ్వు చెప్తావు. మనకి ఉద్యోగం ఇవ్వకూడదు అనే ఉద్దేశం ఉందనుకో, మా నాయన పేరు ఏందని అడుగుతాడు. వాళ్ళ నాయన పేరు నీకు తెలియదు కాబట్టి ఎట్లా ఉద్యోగం రాదు. అందుకని ఇలాంటి విషయాలు కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలా. ఇందిరాగాంధీ ఎవరు? మొదటి ప్రధానమంత్రి. బ్యాంకుల్ని జాతీయకరణ చేసిన మహిళ, స్ట్రాంగ్. ఇప్పుడు మోడీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఆ రోజుల్లో అంత స్ట్రాంగ్ ఉమెన్ ఇందిరాగాంధీ. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ అంతా ఆమె గురించి గొప్పగా చర్చించుకున్నాయి. చాలా గొప్ప మహిళ.
దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఒక మహిళ ఈ దేశాన్ని అద్భుతంగా పరిపాలించిందంటే చాలా గొప్పతనం. ఎందుకంటే మహిళలు ఎక్కడ లేరని చెప్పడానికి, మహిళలు తక్కువ మహిళలు ఎక్కువ అని చెప్పడానికి ఇందిరాగాంధీ కానీ ఒక కారణం. ఎందుకంటే మీరు అవకాశాలు అందిపుచ్చుకుంటే ప్రధానమంత్రులు అవుతారు. ఇప్పుడు మన దేశ అధ్యక్షురాలు రాష్ట్రపతి ఎవరు? చాలా సంతోషం, మీరు పేరు చెప్తా అన్నారు. మొన్ననే ఒక బీటెక్ కాలేజీకి పోయినాము, ప్రెసిడెంట్ ఎవరు అంటే ఏమి చెప్పడం లే వాళ్ళు పిల్లలు. వాస్తవమే, సోషల్ మేడం చూడాల్సిందే. బీటెక్ మొన్న పోయినాము, నేను మా పొన్నారెడ్డి అన్న పోయినాము, ఇక్కడే పెద్దపర్మి దగ్గర బీటెక్ స్టూడెంట్స్ వచ్చినారు. వాళ్ళంతా ఎక్కడ ఆగిపోయినారు తెలుసా? ప్రణబ్ ముఖర్జీ దగ్గర ఆగిపోయినారు. మా ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ అంట అన్నారు. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ అయినారు, ఆ తర్వాత ముర్ము అయినారు అన్న విషయం తెలియదు. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. మన ముఖ్యమంత్రి ఎవరు? మీకు అన్ని విషయాలు బాగానే తెలుసు. అయితే మీరు సోషల్ టీచర్ క్లాప్స్ కొట్టాల్సిందే. ఎందుకంటే చాలా విషయాలు ఇప్పుడు పిల్లలకు తెలియదు, ఇప్పుడు పిల్లలకు వాస్తవంగా తెలియదు. ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అస్సలు రాజకీయాలు తెలియదు. తెలుగు మీడియం పిల్లలన్నా కొంచెం ఎక్కువ మాట్లాడతారు రాజకీయాలు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు అంటే ప్రభుత్వం, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియమే లేండి, ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు కొంచెం రాజకీయాలు మాట్లాడతారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు కొంచెం కష్టమే. ఇందిరాగాంధీకి శత్రు భయం ఉండేది. ఇందిరాగాంధీకి శత్రు భయం ఎక్కువ ఉండేది. ఆమె శత్రు సంహారణ యజ్ఞం చేసింది. శత్రు సంహారణ యజ్ఞం అంటే అదొక మోడల్. ఇక్కడ కానీ ఇదంతా ఏమనుకోండి, ఇదంతా ఆ యజ్ఞానికి సంబంధించిన కట్టెలు అనుకోండి. ఇవి కాగితాలు, ఈ కాగితాలన్నీ కట్టెలు అనుకోండి. అందులో నెయ్యి, నెమిలి నెయ్యి, మామూలు నెయ్యి కాదు. నెమిలి నెయ్యి ఐడియా ఉందా మీకు? నెమిలి తెలుసా మీకు? నెమిలి చూసినారా? నెమిలి చూసినారా మీరు? నిజం చెప్పండి, ఎక్కడ చూసినారు? నాకు గట్టి నమ్మకం, టీవీలో తప్ప ఎక్కడ చూసిండదు మీరు. జూ పార్క్ లో చూసినారా? మీలో ఎవరన్నా నెమిలి ముట్టుకున్నారా? మేము చిన్నప్పుడు నెమిళ్ళతో ఆడుకునే వాళ్ళము. ఎందుకంటే మా అవ్వోళ్ళ ఇంటి పక్కనంతా అడవి ఉండేది, అవి వచ్చేటివి. ఏమే నెమిలి. ఇంకోటి మామూలుగా నెమిలి గురించి కానీ మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏమే నాట్యం చేసి నెమిలి ఆడదాము కదా? మగది. ఓకే, వాస్తవంగా. ఇంకోటి మీకు ఈ సందర్భంలో చెప్తాను. నెమలి మీకు ఏదైనా జంతువుల్లో తీసుకోండి, జంతువులు కానీ పక్షులు కానీ, మేల్ జంతువులు కానీ మేల్ పక్షులు కానీ అందంగా ఉంటాయి. నెమలి ఉంటుంది కదా, మేల్ నెమలినే అందంగా ఉంటుంది, ఫిమేల్ నెమలి అందంగా ఉండదు. సింహం అందంగా ఉంటుంది, శివంగి అందంగా ఉండదు. మేడంకి క్లాప్స్ కొట్టండి ఒకసారి, ఎందుకంటే మేడం పక్షపాతి ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఆడ మా మేడం కానీ నవ్వుతూ వింటే బాగుంటుంది. బటర్ఫ్లై చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే బటర్ఫ్లై పుడుతుందా? చెప్పమ్మా, కరెక్టే. గొంగడి పురుగు రూపాంతరం చెందుతుంది, కానీ బటర్ఫ్లై ప్రకృతిలో పుట్టే ఏదేమంటే కీటకం అయితే కాదు. ఇది నెమిలినేయి. ఈ నెమిలినేయి ఇందులో వేస్తున్నాను. మీరు మంత్రాలు వస్తే చదవండి, లేకపోతే ఆ పదాలు వెళ్ళాడండి. ఈ పాప కొత్త మంత్రం చదివింది, ఓం పటాపట్ అంట. ఇది కాలింది, యజ్ఞగుండం వెలిగింది, ఇందిరాగాంధీ చనిపోయింది. ఇందిరాగాంధీకి శత్రువులు కాదు, సెక్యూరిటీనే చంపేసింది. అంటే నేను ఇందాక చెప్పినానే మంత్రాలకు చింతకాయలు రాలవని, అది ఇదే. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు ఏ మంత్రము లేదు. ఒక్క నిమిషం ఇది పక్కన పెట్టి. అంటే ఎవరైతే శత్రువుని కాపాడడానికి సెక్యూరిటీ పెట్టుకుందో, శత్రువు తప్ప సెక్యూరిటీ చెప్పారు ఆమె. అంతే మేడం గారు. ఇక్కడ ఏముంది? ఇంకోటి, ఇందాక నేను నెమిలిని అన్నాను. మీలో ఎవరైనా సరే సార్ నెమిలి పాలు ఎట్లా ఇస్తారు సార్, నెయ్యి ఎట్లా వస్తుంది అని అన్నారా? ఎవరు అనలే, ఎవరు అనలే. అసలు నెయ్యి ఎట్లా వస్తుంది?
పాలు తోడేసి మళ్ళీ ఇది చేసి చిలికి దాన్ని కాలిస్తే నెయ్యి వస్తుంది. కానీ నెమిలి పాలు ఇది మళ్ళీ నెమిలి నెయ్యి అంటారే. మీరు ఇక్కడ మార్కెట్లో పోయి ఆ పచారి కొట్టు ఉంటుంది, పూజా సామాగ్రి కొట్టు, ఆడిపోయి నెమిలి నెయ్యి ఇవ్వమంటే ఇస్తాడు వాడు. ఇవన్నీ మోసాలే. మనకి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి మనలో. వాస్తవంగా మీలో చాలా మంది జలుబు వస్తే జలుబు వచ్చినప్పుడు నిమ్మరసం తాగరు, జలుబు ఎక్కువ అవుతుందని. కానీ నిమ్మరసం తాగితే జలుబు తగ్గిపోతుంది. మన శరీరంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ లోపించినప్పుడే జలుబు పుడుతుంది. అప్పుడు నిమ్మరసం తాగితే తగ్గిపోతుంది. అందుకని ఇట్లాంటి మూఢనమ్మకాలు కానీ ఉన్నాయి. ఇది ఎట్లా కాలింది? ఆ నెమిలిని అన్నాము, అది గ్లిజరిన్, అది మార్కెట్లో తగులుతుంది. మామూలుగా మెడికల్ స్టోర్లలో అడిగితే ఇస్తారు. సినిమా యాక్టర్లు కన్నీళ్ళు రావాలంటే కొంచెం గ్లిజరిన్ పూసుకుంటే కన్నీళ్ళు వస్తాయి. అది వేస్తానే అక్కడ ఒక కెమికల్ ఉంది. ఆ కెమికల్ రియాక్షన్ చెందుతానే పక్కన మంటలు వచ్చినాయి. కానీ అది మహాత్యం కాదు. ఎందుకంటే మహాత్యాలు లేవు. మహాత్యాలు ఉన్నాయా? గట్టిగా చెప్పాలి. అలసిపోయినారు మీరు. గట్టిగా చెప్పకపోతే ముందుకు పోను నేను. మహాత్యాలు ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఐటమ్ నాగబాబాల గురించి మీకు ఐడియా ఉందా? కుంభమేళాల్లో నాగబాబాలని ఉంటారు. చాలా నగ్నంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళకి టైలర్లు గుడ్డలు కుట్టినారో లేకపోతే కుట్టలేదో తెలియదు. వాళ్ళు మాత్రం గుడ్డలు వేసుకోవడం మానేసినారు. ఎవరు? అఘోరాలంట. అఘోరాలంటే తెలుసా? సీరియల్ ఉంది కదా అఘోరా, అందుకని రైట్. ఏదైనా సరే సినిమాలు సీరియల్ చెప్తేనే. మీకు ఇంకోటి తెలుసా? నమ్మకం అనేది సీరియల్ మాత్రమే ఉంది, జనాల్లో లేరు. జనాల్లో నమ్మకమే లేదు. అలాంటి పరిస్థితి. సరే, ఆ నాగబాబాలు నగ్నంగా ఉంటారు. తమ శరీర అవయవాలకి బరువులు మోసుకుంటా ఉంటారు. మీరు ఎవరో నలుగురు అయితే రండి, నిమ్మకాయ కానీ ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తా. రండి, ఫాస్ట్ గా రావాలా? అమ్మా ఇంకా రా, వెరీ గుడ్. ఇద్దరు అబ్బాయిలు రండి. ఇట్రా 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 ఇట్రా. ఇద్దరు అబ్బాయిలు. నువ్వే ఉన్నావా? కొత్తలు రాని. అరే మనం ఇక్కడ ఏం చేయకూడదని చెప్పడానికి గుచ్చాలా? కనిపించట్లేదా?
మామూలుగా దశావతారం సినిమా చూసినారా మీరు? శ్రీనివాసన్ వీపు పొక్కిలు వేసుకొని ఇట్లా తిరుగుతూ అంటాడు. అట్లా నేను కార్లు ఆగినాను. ఏం కాదు, మీరు ఎవరైనా చేయొచ్చు. కారణం ఏమంటే మన చర్మానికి 7 పొరలు ఉంటాయి. బాబు మీకు ఎవరికన్నా నొప్పించిందా? అమ్మా నొప్పించిందా? ఎవరికి నొప్పిదు. కారణం ఏమంటే చర్మం పై పొరకి 500 గ్రాములు అంటే 1/2 కిలో పోసే శక్తి ఉంటుంది. చర్మం రెండో పొరకి 70 కిలోలు. చర్మం మూడో పొరకి వేసుకుంటే ఒక కారు లాగడమో లేకపోతే లారీ లాగడమో ఇది ఎవరైనా చేయొచ్చు. అందుకని ఇది గొప్ప విషయం కాదు, మహత్యాలు. నిమ్మకాయ గురించి చెప్పాలా. నిమ్మకాయ ఎక్కువ మంత్రిచ్చకే వాడతారు, తినేకి తక్కువ, మంత్రిచ్చకి ఎక్కువ. కొత్త బండి కొంటే టైర్ల కింద పెడతారు. నిమ్మకాయ మిర్చి కట్టింటారు షాపుల ముందర. ఇవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ మూఢనమ్మకాలే. అవి కట్టకపోయిన షాప్ బాగా జరుగుతుంది అని ఒక నమ్మకం. ఏమంటే అప్పుడప్పుడు దిష్టి తెలుసా మీకు? దిష్టి 3 కూడళ్ళ రోడ్లలో నిమ్మకాయ, కొబ్బరి, తమలపాకులు, మొక్క ఇట్లా పెట్టింటారు. అవి దాటితే భయం వస్తుంది. భయం వస్తే జ్వరం వస్తుంది. మళ్ళీ ఈ జ్వరానికి ఎక్కడ పోతారు? హాస్పిటల్ పోతే సంతోషం, మంత్రగాని దగ్గర పోతారు. రచ్చలు వేస్తారు. రచ్చలు అనేది తెలుసా మీకు? గాజుతో కాల్ చేసేవాళ్ళు. అది నాకు ఎప్పుడో చిన్నప్పుడు వేసినారు, ఇంతవరకు జ్వరం రాలే. ఎందుకంటే జ్వరం వస్తే మళ్ళా వేస్తారని భయంతో. జాయిండీస్ వస్తాయి. మామూలుగా జాయిండీస్ కామెర్లు అవుతారు. అందరూ వాచ్ మాదిరిగా ప్రింట్ చేసుకొని ఉంటారు లెఫ్ట్ హ్యాండ్ కి. అది ఒక మూఢనమ్మకమే. దయచేసి మీ చుట్టట్ల ఏదైనా జరుగుతా ఉంటే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ మూఢనమ్మకాలే. అందుకని దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు బారిన మీరు పడకూడదంటే ఖచ్చితంగా మీలో సరైన చైతన్యం రావాలా. ఆ సరైన చైతన్యం వస్తేనే. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. భ్రమల గురించి తెలుసా మీకు? ఇల్యూషన్స్. మీలో ఎవరైనా ఒకరు రండి. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే నాగిన్ సినిమా చూస్తారు. నాగిన్ మ్యూజిక్ వస్తేనే మీకు తెలియకోకుండా చైర్లు పైకి వచ్చింటాయి, కాళ్ళు పైకి వచ్చింటాయి చైర్ పైకి. ఎందుకంటే పాము వస్తుందేమో అని భయము. పాముకు చెవులు ఉన్నాయా? లేవా? అలా ఏదన్నా చిన్నగా మాట్లాడినా వాడు పాము చెవులోడు అంటారే. కానీ వాస్తవము పాముకు చెవులు లేవు, స్వాములకు మహత్యాలు లేవు. ఇవి రెండు లేవు. మీలో ఎవరైనా ఒకరు రండి. బాబు రండమ్మా, ఎవరో ఒకరు రండి. రామ్మా ఫాస్ట్. అరే మరీ సిగ్గుపడుతున్నారా? త్వరగా ఫాస్ట్ గా ఎండ పెరుగుతా ఉంది. రామ్మా నువ్వు రా. ఏం పెద్ద ఇది? గుణ మీకు అట్లా పట్టుకో, ఆ పక్క తిరుగు ఫాస్ట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ గా అయిపోతాం. గుణ నేను బ్రష్ తో కుడిపక్క అంటే కుడిపక్క, ఎడం పక్క అంటే రైట్ లెఫ్ట్ ఏ వైపు అంటానో నువ్వు గట్టిగా చెప్తే సరిపోతుంది. రైట్ దగ్గర పెట్టుకో ఫాస్ట్ గా. రైట్ గుణ స్టార్ట్. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. అక్కడ నేనున్నా కానీ గుణ మాదిరిగా ఉంటాను, పెద్ద ఇది కాదు. అయితే ఎందుకు నుంచున్నారు కనిపిస్తుంది కదా.
హలో అట్లే 12 ఈ ఇల్యూషన్ భ్రమ అట్లా మన నాలుక ఎట్లా మోసం చేస్తుంది, మన నాలుక ఎట్లా మోసం చేస్తుంది. మీకు కావాల్సిన స్వీట్ టేస్ట్ మాత్రం చేయిస్తాను, రండి త్వరగా రండి. ఎవరెవరికి ఏమేమి స్వీట్ తినాలనిపిస్తుందో వాళ్ళందరికీ టేస్ట్ చేపిస్తా. ఫాస్ట్ ఫాస్ట్ అమ్మా. ఏయ్ అత్తి మీకు చేయడం జరగదు. ఏం పేరు నీది? ఈశ్వర్. ఈశ్వర్లు ఇద్దరు వచ్చినారబ్బా ఇక్కడ. ఈశ్వర్ నీకేం ఏం స్వీట్ అంటే ఇష్టము? కలాకన్. ఈశ్వర్కి కలాకన్. హాస్టల్లో ఉంటావా ఈశ్వర్? మళ్ళీ దయచేసి వార్డెన్ ఎవరో కొంచెం కలాకన్ తెప్పించి పెట్టండి పిల్లలకి. కళ్ళు మూసుకో, నాలుగు బయట పెట్టు. ఈశ్వర్ కలాకన్. కలాకన్ తింటున్నావు 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 కలాకన్ తింటున్నావు 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 తిన్నావా? గట్టి చెప్పు. తిన్నా. ఓకే, మళ్ళా ఇంకోరు ఎవరు రండి రండి ఫాస్ట్. రామా రా 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 నువ్వు రా రా రా. మనోజ్ఞ నీకేమి స్వీట్? మాల్పూరి. మాల్పూరి ఎక్కడైనా దొరుకుతా అంటది గుంటూరులో, వరిస్తుంది అది. కళ్ళు మూసుకో, నాలుగు బయట పెట్టు. మనోజ్ఞ మాల్పూరి. మాల్పూరి తింటున్నావు 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 మాల్పూరి తింటున్నావు 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 తిన్నావు తిన్నావా? నీకి మైసూర్ పాక్. ఏం పేరు నీది? వర్షితకి మైసూర్ పాక్. వర్షిత కళ్ళు మూసుకో, నాలుగు బయట పెట్టు. వర్షిత మైసూర్ పాక్. మైసూర్ పాక్ తింటున్నావు 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 మైసూర్ పాక్ తింటున్నావు తింటున్నావు తిన్నావు. ఎవరికి ఏమి స్వీట్ కావాలన్నా అట్లే వస్తుంది. అట్లే మీకు కావాల్సిందే సోప్ స్మెల్. ఎవరైనా రండి, వేరే వాళ్ళు రండి, కొత్త వాళ్ళు రండి ఫాస్ట్. రమ్మ ఎవరో ఒకరు రండి. మరీ డల్ గా ఉన్నారు. మా రామకృష్ణ మీ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు, మీరు ఐఐటి కొడతారని. ఇంత ఫాస్ట్గా ఉండాలి ఐఐటి పిల్లలు, చాలా ఫాస్ట్గా ఉండాల. ఏం పేరమ్మా నీది? అఖిల్ నాయక్. అఖిల్ నాయక్ నీ సోప్ ఏం సోపు? మెడిమెక్స్. అఖిల్ నాయక్ మెడిమెక్స్ ఆరోగ్యకరమైన సోపు. ఏమి తమిళనాడులో తయారవుతుంది. కళ్ళు మూసుకో, గాలి బాగా పీల్చు. కదా దగ్గర గాలి బాగా పీల్చు వదులు. బాగా పీల్చల్లా వదలాలా. అఖిల్ నాయక్ బాగా గాలి పీల్చల్లా వదలాలా, పీల్చల్లా వదలాలా. ఓకే, అఖిల్ నాయక్ మెడిమెక్స్ 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 వచ్చింది, వచ్చేసింది. వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ మీకు కావాల్సిన సోపు రండి ఫాస్ట్. మీరు పోరు ఎందుకు రారమ్మాయి, రండి. రామ్మా, వెరీ గుడ్. ఏం పేరమ్మా? సంతోష్. ఇందాక వచ్చావుగా? సంతోష్ కళ్ళు మూసుకొని మీకు కావాల్సిన సోపు మైసూర్ శాండల్. సంతోష్ నేను ఒకే మైసూర్ శాండలే వాడతాము, అది కర్ణాటక గవర్నమెంట్ సోపు. మీరందరూ వాడితే మరీ మంచిది దేశానికి. కళ్ళు మూసుకో, గాలి పీల్చుతా ఉండు, వదులుతా ఉండు. గాలి పీల్చి వదులుతా ఉండు, బాగా గాలి పీల్చి వదులు. మైసూర్ శాండల్ మైసూర్ శాండల్ మైసూర్ శాండల్ మైసూర్ శాండల్ వచ్చింది, వచ్చేసింది. వచ్చింది. ఎవరికి ఏది కావాలన్నా వస్తుంది, ఎవరికి ఏది కావాలన్నా వస్తుంది. అమ్మా లాస్ట్ ఒకరు వస్తే వాళ్ళతో చేపించి చెప్పేస్తా. ఇంకా సౌండ్ ఏం పేరు తల్లి? శ్రీలత. నీకేం సోప్ తల్లి? సంతూర్. ఎవరు రాలేదు ఇక్కడ మమ్మీ అని? కళ్ళు మూసుకో, బాగా
గాలి పీల్చు వదులు. బాగా గాలి పీల్చేలా వదలల్లా. ఇష్టమైన సోప్ శ్రీలత సంతూర్ సంతూర్ గాలి పీల్చేలా వదలల్లా బాగా. సంతూర్ 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 వచ్చేసింది. వచ్చింది. శ్రీలతకు సంతూర్ వచ్చేసింది. ఇంకెవరైనా టెస్ట్ చేసుకుంటారా? అది మళ్ళా చేస్తా. రా 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 ఉన్నిరా. లాస్ట్ పర్సన్. నీకేం? మైసూర్ శాండల్. ఈ పాప టెస్ట్ చేసేకి వచ్చింది. ఎందుకంటే మైసూర్ శాండల్ ఆల్రెడీ ఒకటి చెప్పినారు. మళ్ళా దీన్ని సరే కళ్ళు మూసుకో. బాగా గాలి పీల్చి వదలమ్మా. బాగా గాలి పీల్చేలా వదలాల. మైసూర్ శాండల్ మైసూర్ శాండల్ మైసూర్ శాండల్ వచ్చేసింది. వచ్చింది. ఎవరికైనా వస్తుంది, ఎంతమందికైనా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు టేస్ట్ చేసినారు తెలుసా? టేస్ట్ చేసినారు. ఈ పేపరు మామూలు పేపర్ కాదు, చూడ్డానికి మామూలు పేపర్గా కనపడతా ఉన్నా. ఇది చాక్రీన్ కోటెడ్ పేపర్. చాక్రీన్ అనేది స్వీట్ కంటే 400 టైమ్స్ ఎక్కువ తీయగుంటుంది. చాక్రీన్ అనేది తెలుసా? ఆ చాక్రీన్ కోటెడ్ పేపర్ ఇది. మీకు ఆల్రెడీ మీకు ఇష్టమైన స్వీట్ అంటున్నాం. మీకు ఇష్టమైన స్వీట్ ఎట్లుంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ ఎవరైనా సరే స్వీట్ అంటేనే ఆ పాప కలాకన్ అంది. కలాకన్ అంటేనే కలాకన్ టేస్ట్ మనకు తెలుసు. కలాకన్ అంటే నాలుగు బయట పెట్టినారు. మనకి స్వీట్ బడ్స్ ఎక్కడ ఉంటాయి? నాలుగు పైన. టేస్ట్ బడ్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ చివరిలోనే ఉంటాయి. మేము కలాకన్ తింటున్నావు అంటే ఆడ నాలుగు నీళ్ళు ఊరుతుంది. అప్పుడు ఈ స్వీట్ తగులుతానే కోఇన్సిడెన్స్ గా మైండ్ లో ఉండేది ఆ సేమ్ స్వీట్ తీసుకుంటారు. అట్లే సేమ్ సోప్ స్మెల్. ఎవరికి ఏం సోప్ స్మెల్ అయినా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇది మన చేతికి లైట్ పర్ఫ్యూమ్ ఉంది. నా చేతికి లైట్ పర్ఫ్యూమ్ ఉంది. మీకేమంటున్నాను? గాలి బాగా పీల్చండి వదలండి అంటున్నాను. మీరు వాడే సోప్ రోజు వాడతారు కాబట్టి మీ మైండ్ సెట్ ఎక్కడ పోతుంది? సంతూర్ 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 అంటా ఉంటే బాత్రూంలో పోయి పట్టుకొని వచ్చుకుంటుంది ఆ స్మెల్ని. నేను ఇక్కడ ఈ లైట్ పర్ఫ్యూమ్ ఈ విధంగా తగిలించిన వెంటనే సంతూర్ అనే స్మెల్ వచ్చేస్తుంది. అందుకని మహత్యాలు ఏం లేవు, ఇవన్నీ మ్యాజిక్ ట్రిక్కులు మాత్రమే. వాటర్ ఆఫ్ గ్యాంజెస్ తెలుసా? వాటర్ ఆఫ్ గ్యాంజెస్ పవిత్ర గంగాజలం. కాశీకి పోతే దొరుకుతుంది పవిత్ర గంగాజలం. ఏమ్మా ఇందాక వాటర్ పోసినాం కదా, చూసినారు, గమనించినారు. వెరీ షార్ప్ మీరు. ఎందుకంటే ఇక్కడ నేను స్వామి కాదు, మీరు భక్తులు కాదు. కానీ ఇక్కడ ఈ బూది ఇస్తే మాత్రము ఎట్లిచ్చినారా అని చూస్తారు. అదే మీరు స్వాముల దగ్గరికి పోతే ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తారు. మీ మైండ్ సెట్ మారిపోతుంది. అది తేడా తెలుసా? నేను డ్రెస్ మార్చుకొని వచ్చినాను అనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు. ఇది పవిత్ర గంగాజలము. కేవలము ఎవరికి తెలుసా? ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి మాత్రమే వస్తుంది. అదృష్టం లేని వాళ్ళకి రాదు. ఇది వచ్చింది మళ్ళా అయిపోయింది. దిస్ ఈజ్ మ్యాజిక్ పాట్. మీకు బయటికి ఒకటే పాట్ కనపడుతుంది. దిస్ ఈజ్ 2 లేయర్ పాట్. ఏమంటే మీరు మ్యాజిక్ ట్రిక్ ఎక్కడ ఉంది? ఇదంతా పాట్ లో ఉంది. ఇది 2 లేయర్స్ పాట్ చెప్పిన మ్యాజిక్ ఎక్కడుందో చూపించాలి కదా.
ఇది నా బొటన్ వేల్ దగ్గర ఉంది, ఇంకో హోల్. నా బొటన్ వేల్లో మ్యాజిక్ ఉంది. కనపడుతుందా? ఎప్పుడైతే నేను బొటన్ వేల్ని క్లోజ్ చేస్తానో నీళ్లు రావు. ఓపెన్ చేస్తే లోపల ఫ్రిక్షన్ ఆఫ్ ప్రెజర్తో పైకి నీళ్ళు వస్తాయి, అప్పుడు నీళ్లు పడతా ఉంటాయి. ఇది 2 లేయర్ స్పాట్. ఇది మ్యాజిక్ కాదు, మోసమే. ఎవరన్నా సరే ఇట్లా తీస్తే డైరెక్ట్ ఇమ్మని చెప్పండి, అంతే తప్ప అది గంగా జలమనో పవిత్రమనో అని ఆ స్వామితో మోసపోవద్దండి, దక్షిణ వేయొద్దండి. మూఢనమ్మకాలు అనేవి అన్ని మతాల్లో ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కేవలం ఒక మతంలోనే మూఢనమ్మకాలు ఉన్నాయని అనుకోవద్దండి. మామూలుగా ముస్లిమ్స్ దగ్గర దర్గాలకు పోతే ఆడ దయ్యాలు ఇడిపిస్తా అంటారు. దయ్యాలు ఎక్కువ ఇడిపించేది ఆంజనేయ స్వామి గుళ్ళో, ముస్లింల దర్గాలలో, చర్చిల్లో ఇడిపిస్తా అంటారు. అసలు దయ్యమే లేదు, దయ్యమే లేదు. అందుకని దయచేసి మీకు ఏదైనా సరే భక్తి ఉంటే సమస్య లేదు, కానీ భక్తి పేరుతో ఎక్కువ మోసపోతా అంటారు. అది జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలన్నీ మీరు పెద్దోళ్ళకి చెప్పాలా. లాస్ట్ ఐటమ్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇవే విషయాలు మీరు బాగా గమనించండి. ఈరోజు ఒక డిసైడ్ చేసుకోండి, మహత్యాలు ఉన్నాయా? గట్టిగా చెప్పాలా. మహత్యాలు ఉన్నాయా? మహత్యాలన్నీ మోసాలే. మహత్యాలన్నీ గట్టిగా చెప్పాలా. ఏంది ఇది? మీ ఇంట్లో అమ్మ పైన కొట్లాడమంటే బాగా కొట్లాడతారా? వంటికాలు. అందుకని మహత్యాలు ఏం లేవు. మీరు ఫైనల్ ఐటము మీకు ఈ బూది ఎట్లా ఇవ్వాలనేది నేర్చుకోవాలని ఉందా? నేర్పిస్తే ఏం చేస్తారు? స్కూల్ వదిలి వెళ్ళిపోతారా? అంతా డబ్బు కోసమే కదా స్వామి, పోయేది నేర్చుకుంటే అయిపోలే. విభూది ఎక్కడుంటుంది? మాకంటే జోబులు ఉన్నాయి, జోబులో ఉంటాయి అంటారు. అదే స్వాములకు జోబులు ఉండవు కదా, కింద వరకు ఒకటే నైటీ మాదిరి ఉంటుంది వాళ్ళ డ్రెస్. ఏ మతంలో అన్నా తీసుకొని స్వాములంతా నైటీలే వేసుకొని తింటారు. హిందువులు, ముస్లింల, క్రైస్తవులు అంతా ఫుల్ నైటీ, కింద పై నుండి కింద వరకు నైటీలే ఉంటాయి. ఎందుకంటే కంఫర్ట్. అది ఎక్కడుంటాయి ఈ బూది? మాకైతే జోబుల్లో ఉంటుంది. ఇట్లుంటుంది, చూసినారా? ఇట్లుంటుంది. ఇది చూపుడు వేలికి మధ్య వేలికి మధ్య ఇట్లా ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ప్రాక్టీస్ చేస్తే స్వామి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే కిందికి ఇట్లా అంటాడు, అంటే మై హ్యాండ్ ఈజ్ ఎంటీ హ్యాండ్ అని. ఎంటీ హ్యాండ్ అని మళ్ళా ఇట్లా అనుకుంటాడు. మహత్యాలు 4 పద్ధతుల్లో జరుగుతాయి మిరకిల్స్ అనేవి. ఒకటి స్లైట్ ఆఫ్ హ్యాండ్. ఇది ఏమంటే ఒక వస్తువు చేతిలో పెట్టుకొని దాచిపెట్టుకోవడం. ఒకటి హైడింగ్ బిహైండ్, ఒక వస్తువుని దాన్ని ఏం చేయడము, కనపడుకోకుండా చేయడం. హెల్ప్ ఆఫ్ కెమికల్స్, అంటే ఇంతవరకు మనం చేసిండే రసాయన దీనిలతో జరిగేది హెల్ప్ ఆఫ్ కెమికల్స్. మూడోది హెల్ప్ ఆఫ్ ఏజెంట్స్, ఏజెంట్ల సహకారంతో జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా ఊపడము, పైకి ఇట్లా అనుకోవడం వల్ల ఈ బిగ్గర్ మూమెంట్ అనేది స్మాలర్ మూమెంట్ని దాచిపెట్టేస్తుంది. అప్పుడు ఈడు ఉండే వాళ్ళకి ఎంతమంది కంటే అంతమందికి ఈ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇవ్వచ్చు. అంతమందికి ఎట్లా ఇస్తారు? అంత జోబులో పెట్టుకొని తింటారా అంటే 1000 మంది ఉంటే 1000 మందికి కానీ ఇవ్వచ్చు. కానీ అక్కడక్కడ ఎవరు భక్తులు ఉంటారు, శిష్యులు కాళ్ళు మొక్కినట్లు మొక్కి అందిస్తూ ఉంటారు, ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడాల్సిందేమంటే ఎప్పుడైనా సరే మీరు ఏ సంస్థలో కానీ ఎక్కడ కానీ ఆధ్యాత్మిక కేంద్రాల్లో పిల్లలను అలౌ చేయరు. ఎందుకంటే పిల్లలను అలౌ చేస్తే అంకుల్ నాకు చాక్లెట్ అంటారు. ఒక సందర్భంలో ఇట్లా ఒకరికి ఉంగరం ఇచ్చిన, ఇట్లా ఉంగరం ఇస్తే శరశ్చంద్ర అనే అబ్బాయి ఇట్లా చేతిలో పెట్టుకొని అంకుల్ మాయం చేయండి అన్నాడు. పైసలు అంకుల్ ఇంకా ఏదైనా సృష్టించినారు కానీ మాయం చేయడం చాలా కష్టం. అందుకని దయచేసి మిత్రులారా, మహత్యాలు ఏవీ లేవు. మహత్యాలన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ నమ్మద్దండి. ఎవరికన్నా దయ్యం పడితే హాస్పిటల్ తీసుకుపోమనండి. కానీ ఇవన్నీ ఈ విషయాలు మీరు వేరే వాళ్ళతో చెప్తారా? చెప్తారు కదా. మహత్యాలు ఉన్నాయా? గట్టికి చెప్పేంత వరకు నేను వదిలిపెట్టాను మైకు. మీరు ఈరోజు రిజిస్టర్ చేసుకోవాలా. ఈరోజు ఈ ప్రోగ్రాం కొత్తగా ఉందా? మీకు నచ్చిందా? మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఏం లేవుగా? చెప్పమ్మా. పేరే సోది.
సోది చెప్పే వాళ్ళు ఎట్లా చెప్తారంటే పేరే సోది. ఎవరికైనా సరే ఎవరు సోది చూపించుకుంటారు? సోది ఎవరు చూపించుకుంటారంటే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు మాత్రమే సోది చూపించుకుంటారు. ఏదో ఒక సమస్యలో వాని పెట్టుబడి అదే. ఎదుటి వ్యక్తి, మీరు ఇక్కడ హాస్పిటల్ దగ్గర కానీ కూర్చొని ఉంటారు, నెమిలి పింఛము అవన్నీ పెట్టుకొని, వాడు ఏం చేస్తాడంటే అందరు భవిష్యత్తు మార్చేస్తా ఉంటాడు. నువ్వు భూమి కొంటావు, పొలంలో ఇచ్చేస్తావు, బాగా కలిసి వస్తుందని. వాడు మాత్రం ఆడే కూర్చొని ఉంటాడు పాపం. అందరు భవిష్యత్తు చెప్పేవాడు మాత్రం ఆడే ఉంటాడు. అందుకని వాస్తవంగా ఎవరి చేతి గీత రాత మార్చలేదు. ఇష్టం వచ్చినట్లా ఒక పాట ఉంది కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్పింది, ఏమి ఎదిగే కొద్ది ఎదగమని అర్థం అందులో ఉందని. ఆ పాటలో చరణం ఉంటుంది, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. నువ్వు చదువుకుంటే నీ తలరాత నువ్వే మార్చుకుంటావు. అందుకని మీరు చదువుకోవడం తప్ప వేరే మార్గం లేదు. చదువు ఒక్కటే జీవితాలను మార్చేస్తుంది. నిజంగా మీరు చదువుకోకపోతే మీ జీవితం మారదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు లీడ్ చేస్తా ఉన్నారు. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా, ఏ పెద్ద కంపెనీ తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా భారతీయులే ఉన్నారు. కేవలం చదువుకోవడం వల్లనే వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. చదువు లేకపోతే ఏ అవకాశాలు రావు. అందుకని శ్రద్ధతో నిబద్ధతతో చదువుకోండి, మీ జీవితాల్ని మీరు మార్చుకోండి. ఇక్కడ ఈ రోజు జరిగిండే క్లాసు ఏదో ఒక రోజు మీరు ఆలోచిస్తారు, ఆ రోజు మేము తప్పకుండా గుర్తొస్తాము, అరే మేము చిన్నప్పుడే ఈ క్లాస్ విన్నామని. ఎందుకంటే అబ్రహాం కోవూర్ అనే ఒక పెద్ద ఆయన ఒక చిన్న మాట చెప్పినాడు, చిల్డ్రన్స్ బ్రెయిన్స్ ఆర్ ఎంప్టీ పాకెట్స్, ఇఫ్ యూ పుట్ గుడ్ కాయిన్ దట్ పాకెట్ యూ కలెక్ట్ గుడ్ కాయిన్, ఇఫ్ యూ పుట్ కౌంటర్ కాయిన్ యూ కలెక్ట్ కౌంటర్ కాయిన్, లెట్ us పుట్ గుడ్ థాట్స్ అని. ఎందుకంటే మంచి ఆలోచనలు మీలో చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తు బాగుండదు. మీకు ఐన్స్టీన్ తెలుసా? ఐన్స్టీన్ ఏమన్నాడో తెలుసా? మానవ జాతి అంతరించడం అంటూ జరిగితే అది అమ్ముల వల్లనో అంటురోగాల వల్లనో కాదు, కేవలం నైతిక విలువల పతనం వల్లనే అన్నాడు. అందుకనే ఆ నైతిక విలువలు మీరు పెంచుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీరందరూ సొంత లాభం కొంత మానుకొని సాటి వాడికి సహాయపడదామన్న జాడలో నడుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. ఈరోజు మా పిల్లలకు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు. ఓకేనా? బాగా నచ్చిందా ప్రోగ్రాం? అవునా? ఈరోజు మనం తెచ్చుకుంది ఏంది? ఫస్ట్ సమాజ సేవ. సమాజ సేవ అంటే పలువురికి ఎలా ఉపయోగపడాలి అనే దాని గురించి ఒక అవగాహన సదస్సుకున్నారు. అదేవిధంగా మూఢనమ్మకాలు అనేటువంటివి కూడా లేవు. అవునా? మూఢనమ్మకాలు కూడా లేవు అనే కార్యక్రమం మీద ఈరోజు మనం ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా విన్నందుకు కూడా మీ అందరికీ కూడా స్పెషల్గా